ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి అందరూ యేసయ్యకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమునకు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ప్రశస్త నామంలో సిబిసిఎన్సి రూపాంతర బాప్టిస్ట్ చర్చ్ యొక్క 24వ వార్షిక మందిర ప్రతిష్ఠ పండుగల్లో పాలు పొందడానికి ప్రభువిచ్చిన కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, నన్ను ప్రేమతో ఆహ్వానించిన ఈ సంఘమునకు, ముఖ్యంగా దైవ సేవకులు శేఖర్ బాబు గారు వారికి ఈ సమయం ఇచ్చిన దైవజనులకు, ఈ చర్చ్ యొక్క నిర్వాహకులందరికీ క్రీస్తు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు నేను తెలియచేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా అభిషక్తులు, ప్రభునందు నాకు మిక్కిలి ప్రియులు ఇజ్రాయేలయ్య గారు, వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ ప్రాంతానికి నేను పలుమార్లు రావడానికి ముఖ్య కారకులుగా దైవ సేవకులు, వారికి నాకు ప్రభు చాలా కాలం నుంచి సహవాసం ఇచ్చారు. వారితో వేదిక పంచుకోవడం ప్రభు ఇచ్చిన ధన్యతగా భావిస్తూ దైవజనులకు వందనాలు నేను తెలియచేస్తున్నాను. సంగీత బృందం కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, దైవజనులు శేఖర్ బాబు గారు, సిఆర్ గారు తెలియచేసినట్లుగా ఈ రాత్రి లేక ఇక్కడ రావడానికి ప్రియులు సోమదాస్ గారు, వారి కుటుంబం ఈ రాత్రి దేవుని వాక్యం అందించడానికి వచ్చిన మా కొరకు వారు చేసిన ప్రతి సత్కార్యమును బట్టి దేవుని కృప వారికి తోడయ్యుండును గాక. వారి కుమారుడు మహేష్, ఆయన స్టడీస్లో ప్రభు సహాయం చేసి జాబ్లో ప్రభు కృప చూపుతున్నాడు. ఇకను దేవుడు ఆ బిడ్డకు శ్రేష్టమైన భవిష్యత్తు ప్రభువు ఇచ్చునుగాక. దేవుని వాక్యంలోనికి వెళదాం. అందరం కలిసి వాక్యాన్ని ఆలోచన, మంచి పాటలండి, మంచి సంగీతం, దేవుని ఆరాధిస్తూ లైవ్ ద్వారా చూస్తూ వచ్చాము. చాలా మంచి పాటలు పాడుతూ దేవుని బిడ్డలు ప్రభువును మహిమపరిచారు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు 2 వాక్య సందేశాలుగా 2 రిఫరెన్స్ల నుంచి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒకటి, ఈ రాత్రి మూలవాక్యంగా చదివించినటువంటి ఎజ్రా పుస్తకం. రెండవది, మధ్యాహ్నం మీరు వాక్యపట్నంగా చదివించిన పేతురు పత్రిక. ఈ రెండిటిని మీరు చదివించిన వాక్య భాగాలే కొద్ది సమయం స్టడీ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఆమేన్. ఎజ్రా పుస్తకము నుండి ప్రియులు ఇప్పుడే వాక్యాన్ని చదివారు. ఆ ఎజ్రా పుస్తక నేపథ్యాన్ని మనము గమనిస్తే చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఎజ్రా పుస్తకంలో మనకు కనబడతాయి. ఎజ్రా పుస్తకంలో మనకు ప్రియులు చదివించిన వాక్య భాగం 3వ అధ్యాయం కదండి. 3వ అధ్యాయం 10 నుండి చదివారు. దేవుని బిడ్డలైన యూదులు బబులోను చెరలోనికి వెళ్ళారు. బబులోను చెర 70 సంవత్సరాలు, 70 ఇయర్స్. ఈ 70 సంవత్సరాల బబులోను చెర కొంచెం గమనార్హం, మనం గమనించాలి. ఎందుచేతంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడినవన్నీ కూడా మనకు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి, మనకు బుద్ధి చెప్పడానికి. దేవుని బిడ్డలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఉన్నారు. అది లోకానికి సూచన. ఐగుప్తు లోకము, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో అపవాదికి ప్రతినిధిగా మనం చూస్తాం. దేవుడు వారిని పస్కా గొర్రెపిల్ల రక్త ప్రోక్షణము ద్వారా విడిపించి 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వారిని నడిపించాడు. పేరుకు అరణ్య యాత్రే కానీ పగటి వేళ మేఘస్తంభం,
రాత్రివేళ అగ్నిస్తంభముగా దేవుడు ఉండి వారిని నడిపించాడు. అలాగున ప్రతిరోజు అద్భుతాలు అనుభవించారు. వారు కట్టని ఇండ్లలో, నాటని తోటలు అనుభవిస్తూ దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉండగా, పాలుతేళ్లు ప్రవహించే కనాను దేశంలో వారు ఉండి కొంతకాలం తర్వాత దేవుని మాటకు అవిధేయులై ఉండేవారు. ఒక మంచి తండ్రి తన బిడ్డలను క్రమపరచడానికి శిక్షించినట్లు దేవుడు వారిని శిక్షించడానికి శత్రువుల చేతికి అప్పగించేవాడు. శత్రువుల చేతికి అప్పగించినప్పుడు వెంటనే వారు ఒక సంవత్సరం బాధలు పడి, ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను క్షమించమని ప్రార్థన చేసేవారు. దేవుడు క్షమించి వెంటనే విడిపించేవాడు. విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. అది బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల పుస్తకం. తప్పు చేయడం, అమ్మ వినండి, తప్పు చేయడం, దేవుని శిక్షణకు లోబడడం, శిక్షింపబడడం, మరలా క్షమాపణ కోరుకోవడం, దేవుడు ఒక నాయకుడిని లేపి వారిని విడిపించడం, అలా జరుగుతూ ఉండగా వారికి అది అలవాటైపోయింది. ఎన్నిసార్లు, 1-2 సార్లు అయితే ఓకే, కానీ ఇంచుమించుగా 14-13 మంది న్యాయాధిపతులు వచ్చేంతగా తప్పు చేయడం అండి, మరలా ప్రభు దగ్గర రావడం, మరలా క్షమించబడ్డం. ఆ తరువాత దేవుడు స్ట్రాటజీ మార్చారు. అందరూ వినాలండి. ఆ స్ట్రాటజీ ఏంటంటే, దేవుడు రాజుల కాలంలో ప్రజలు తప్పిదాలు చేశారు, కానీ దేవుడు శిక్షించడం మానేశాడు. శిక్షించేవాడు కాదు. గాడ్ వాజ్ సైలెంట్. దేవుడు చాలా సైలెంట్గా ఉండిపోయాడు. సైలెంట్గా ఉండిపోయాడు కానీ శిక్షించడం లేదు. కానీ ప్రవక్తలను పంపి, తప్పు చేస్తున్నావు, జాగ్రత్త, చెరలోనికి వెళ్ళిపోతారు అని హెచ్చరించేవాడు. ఎప్పుడైతే ఎన్ని తప్పులు చేసినా దేవుడు శిక్షించడం లేదో, ప్రవక్తలేమో దైవజనులు వచ్చేమో పాపం చేయకండి అని చెప్తున్నా, దైవజనులేమో పాపం చేయొద్దు, దేవుని శిక్ష వస్తుందని చెప్తున్నారు. ప్రజలకేమో దేవుని శిక్ష రావడం లేదు. అందుకని ప్రజలు ఏమనుకున్నారంటే, పాస్టర్ గారు అలాగే చెప్తారులే, ప్రవక్తలు అలాగే చెప్తారులే, మా దేవుడు మమ్మల్ని కనికరిస్తున్నాడని చాలా కాలం ఇక వారి మనస్సాక్షి మొద్దుబారిపోయినట్టు ఉండిపోయారు. మీకు ఒక మాట చెప్పాలి, మీరందరూ నాతో ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను నేను. దేవుడు మనలను ప్రభు నమ్మిన ఆరంభ దినాల్లో మిస్టేక్ చేసిన వెంటనే క్రమపరచని శిక్షిస్తాడు. ఇక దెబ్బలు తినడం అలవాటు అయిపోయినా సరే ఇంకా తప్పులు చేస్తుంటే తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, స్ట్రాటజీ మనం కూడా మార్చాలి. దేవుడు మార్చాడు. దేవుడు మార్చి ఏం చేశాడంటే, ఇంక శిక్షించడం మానేశాడు. గాడ్ వాజ్ సైలెంట్. దేవుడు సైలెంట్గా ఉండిపోయాడు. ఆ సైలెన్స్ అనేది చాలా డేంజరస్ అండి. ఎందుకు డేంజరస్ అంటే, దేవుడు చూసి ఇదిగో మిమ్మల్ని చెరలోనికి పంపిస్తాను అని చెప్పాడు. చెరలోనికి పంపిస్తానని చెప్పాడు. వారు పట్టించుకోలేదు. సరిగ్గా వారి పాపం పూర్తయ్యాక బబులోను అనే చెరలోనికి పంపించాడు. 70 సంవత్సరాలు. వీళ్ళకి మొదటి నుంచి అలవాటు ఉంది కదమ్మా. వెనకున్న తల్లిగారు ఆలోచిస్తున్నారా? మొదటి నుంచి ఒక అలవాటు ఉంది. ఏంటి? దేవుడు శిక్షించినా కానీ మళ్ళా 2 రోజులు ఉపవాసం పెట్టేసుకునో, 3 రోజులు ప్రార్థన చేసేస్తూ దేవుడు క్షమించేస్తున్న అలవాటు ఒకటి ఉంది కదా. బబులోని చెరలోకి అలాగే అనుకున్నారు, దేవుడు ఏమైనా చేస్తాడు, మేలు చేస్తాడని. లేదు. 1, 2, 3, 4, 5, 6, 70 సంవత్సరాలు అయ్యే వరకు దేవుడు వారిని విడిపించలేదు. ఈ బబులోను చెరను గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే, విశ్వాస జీవితంలో సీనియర్లు అయిపోయి, వాక్యం మాకు బాగా తెలుసు, దేవుడు మా జేబులో ఉన్నాడన్నట్టు వ్యవహరిస్తారు చూడండి. వారి లైఫ్లో దేవుడిచ్చే సివియర్ పనిష్మెంటే బబులోను చెర. బబులోను చెరక ముందు దేవుడు సైలెంట్గా ఉంటాడు. ఎన్ని మిస్టేక్స్ చేసినా పట్టించుకోవట్లేదేమన్నట్టుంటాడు. ఇక బబులోను చెర టైంలో ఆ సమయంలో ఎన్ని ఉపవాసాలున్నా, 1000 మంది పాస్టర్ గారులు వచ్చి మన తల మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన పనిష్మెంట్ యొక్క పీరియడ్ తగ్గదు, శిక్షా కాలము తగ్గదు.
ఆ పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఇక్కడ కూర్చున్న చాలామంది మీరు ఒక్కసారి మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని ఒకంత ఆలోచన చేస్తే బబులోను చెరలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటాం. బబులోను చెర అంటే ఆ పనిష్మెంట్ పీరియడ్ అలాగే కొనసాగుతూ ఉంటుంది. 70 సంవత్సరాలు కూడా పనిష్మెంట్ అనుభవించాల్సిందే. సిస్టర్ గారు, మీకు 10 years దేవుడు పెట్టుంటాడు, 5 years పెట్టుంటాడు, ఎంతకాలమో మీకు నాకు తెలియదు. ఒక్కొక్కరి పద్ధతిని బట్టి వారికి దేవుడు ఇంత పనిష్మెంట్ పీరియడ్ పెడతాడు. ఆ పనిష్మెంట్ పీరియడ్ తప్పక మనం అనుభవించాలి. బబులోను చెరలో యూదులు అదే చేశారు. అయితే ఒక శుభవార్త, 70 సంవత్సరాలు పూర్తయిన తరువాత దేవుడు మరలా బబులోను చెర నుంచి దేవుడు వారిని వెలుపలికి తీసుకుని వస్తాడు. అలా వెలుపలికి చెరకాలము తరువాత, ఆఫ్టర్ బాబిలోనియన్ క్యాప్టివిటీ, నేను మీరు చదివించిన మీ క్రమానికి తగిన వాక్యం నుంచే మాట్లాడాలని నేను ఆలోచనతో ఈ మాటలు మీతో ప్రస్తావిస్తున్నాను. బబులోను చెర నుంచి వారు బయటకు వచ్చేటప్పుడు ఎలా వచ్చారో తెలుసండి? దాన్ని ఏమంటారంటే రాయల్ ఎగ్జిట్ అంటారు. రాయల్ ఎగ్జిట్ అంటారు. బైబిల్ గ్రంథంలో 2 ఎగ్జిట్లు ఉంటాయి. ఒకటి నిర్గమాకాండంలో కనబడే ఎగ్జిట్, దాన్ని ఎక్సోడస్ అంటారు. బయటకు వచ్చారు. అది లోకం పాపం నుంచి బయటకు వచ్చింది. బబులోను చెర నుంచి బయటకు వచ్చిన దాన్ని ఏమన్నారంటే రాయల్ ఎగ్జిట్, అంటే రాజరికపు వైభవముతో దేవుడు వారిని బయటకు తీసుకుని వస్తాడు. అలాగ వచ్చేటప్పుడు, వెళ్ళిపోయినప్పుడు ఏమో తప్పులు చేసి అక్కడికి వెళ్ళిపోయారా, వచ్చేయండి చెర వద్దులే దేవుడు తీసుకొచ్చేస్తున్నాడని దేవుడు బయటకు తీసుకొస్తేనట వారు ఒకేసారి రాలేదటండి, 3 దఫాలుగా వచ్చారు. 3 దఫాలుగా వచ్చారు. మొదటి విడతలో వారు వచ్చింది ఇప్పుడు మనం చదివిన ఎజ్రా పుస్తకంలో ఉన్న జెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చారు. అమ్మా, జెరుబ్బాబేలు నాయకత్వంలో వచ్చారు. రెండవది వారు వచ్చింది ఎజ్రా నాయకత్వంలో మరియు నెహెమ్యా నాయకత్వంలో వచ్చారు. పిల్లరా, 3 విడతలుగా వారు బయటకు వచ్చారు. ఒక ఉజ్జీవాన్ని దేవుడు ప్రారంభించాడు. ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబేలు, వీరు ముగ్గురు సమకాలీన దైవజనులు. వారు ముగ్గురు ద్వారా దేవుడు ఒక అద్భుతమైన ఉజ్జీవాన్ని ప్రారంభించాడు. వారి కొరకు దేవుడు ఒక రాజుగారిని నియమించాడు. ఆ రాజుగారు అన్యదేశపు రాజు. ఆయన పేరు రాజు అయిన కోరేష్. లాస్ట్ వీక్ మనకు అమెరికాలో నూతన అధ్యక్షుడు ఎన్నుకున్నబడ్డాడు కదండి. అంటే కొంచెం దేవుని బిడ్డలకు మేలుకరంగా దేవుడు కొంతమందిని కోరేషులను దేవుడు లేపుతున్న క్రమాన్ని దేవుడు ప్రారంభిస్తున్నాడు. పిల్లరా, మనం ఆలోచన చేస్తున్నప్పుడు జెరుబ్బాబేలు టీం, అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారండి. జెరుబ్బాబేలు టీంలో అందరూ వచ్చేస్తారు, కొంతమంది వచ్చారు. అది ఎజ్రా పుస్తకం 1వ అధ్యాయంలో ఉంటుంది. జెరుబ్బాబేలు మందిరము కట్టాడు, నెహెమ్యా ప్రాకారాలు కట్టాడు, ఎజ్రా దేవుని వాక్యం అందరూ చదివేలాగా, పాటించేలాగా ధర్మశాస్త్రాన్ని అందరికీ బోధించాడు. మరలా చెప్తున్నాను, ఒక్కొక్కరు ఒక వంతు చేస్తారు. ఇక్కడ కొంతమంది పాటలు పాడారు, కొంతమంది సంగీతం అందించారు, కొందరు వాక్యం చెప్తున్నారు. ఇప్పుడు అందరు ఇక్కడే ఉంటే సరిపోదుగా, కొంతమంది అక్కడ పనులు చేస్తున్నారు, కొంతమంది అక్కడ నుంచి చక్క పెడుతున్నారు, కొంతమంది కుర్చీలు తెస్తున్నారు. మధ్యాహ్నం నేను చూశాను, మీటింగ్ జరుగుతుండగా మరలా ఒక టాటా ఏసీలో కొన్ని కుర్చీలు తీసుకొచ్చారు. అంటే వర్క్ చేసేవాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ పాటలు పాడేవారు పాడుతున్నారు, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నారు, ఎవరికి తగిన పనిని వారు చేస్తున్నారు. అలాగే దేవుడు ఒక ఉజ్జీవాన్ని ప్రారంభించాడు. ఆ ఉజ్జీవంలో జెరుబ్బాబేల్ మందిరం కట్టాడు, నెహెమ్యా ప్రాకారాలు కట్టాడు, ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాడు. ఇక ఈ 3వ అధ్యాయపు నేపథ్యం ఏంటంటే, మరి వింటున్నారు కదా, 70 సంవత్సరాలు అయిపోయింది. 70 సంవత్సరాలు అయిపోయింది మందిరంలో వీళ్ళు ఆరాధన చేసుకుని. బబులోను వెళ్ళిపోయారు కదండి, బబులోను చెరలో ఉన్నారు కదా. మందిరం ఏమో పాడైపోయిందండి. నెబుకద్నెజరు పాడు చేసేసాడు, కూల్చేశాడు, ఆ ఉపకరణాన్ని పట్టుకుపోయాడు. జెరుబ్బాబేలుకు కోరేష్ అనే రాజుగారు పర్మిషన్ ఇచ్చి, బాబు మీ దేవుడి కోసం ఏం కావాలంటే అన్నీ చేసుకోండి అని చెప్పి కోరేష్ ద్వారా దేవుడు దేవుని బిడ్డలకు పర్మిషన్ ఇచ్చాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారండి.
ఒక మాట ఏంటంటే, దేవుడు తన ప్రజలకు మేలు చేయడానికి అన్య దేశపు రాజును దేవుడు ఎన్నుకుంటాడు, ఆ కార్యం జరుగుతుంది. సరే, జెరుబ్బాబెలు మందిరం పని ప్రారంభించాడు. మందిరానికి పునాది వేశారటండి. ఒకసారి నాకు కొంచెం చెప్పండి ఒక మాట, ఎంతకాలం క్రితం మందిరంలో ఉన్నారు వీళ్ళు? 70 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత పాడైపోయిన మందిరాన్ని మళ్ళీ తిరిగి కట్టడం ప్రారంభిస్తే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మనం చదువుకున్నాం ఈరోజు. అదేంటంటే, ఆ రోజు పునాది వేసేటప్పుడు దేవుని మహిమ దిగి వచ్చిందంటండి. ఎంతగానంటే దీన్ని ఏమంటారంటే, మధ్యాహ్నం ఒక దేవాలయం గురించి మాట్లాడుకున్నాం. ఏంటి ఆ దేవాలయం చెప్పగలరమ్మా? ఏ దేవాలయం? మధ్యాహ్నం మనం మాట్లాడుకున్న మందిరం ఎవరి మందిరం? అదే యేసయ్య మందిరం. ఎవరు కట్టించిన మందిరం అండి? సొలొమోను ద్వారా కట్టించిన మందిర ప్రతిష్ఠ రోజు ఎంత మహిమ దిగి వచ్చిందో, సొలొమోను మందిర ప్రతిష్ఠ రోజు దిగి వచ్చిన మహిమ కంటే అధికమైన మహిమ జెరుబ్బాబెలు టైంలో రెండవసారి మందిరం కట్టేటప్పుడు పునాది వేసినప్పుడే అంత అద్భుతంగా దేవుని మహిమ దిగి వచ్చిందంటండి. మీకు అర్థం అవ్వాలి, మరలా చెప్తున్నాను. సొలొమోను దేవాలయ ప్రతిష్ఠ రోజు వచ్చిన షకీనా మహిమ, అది చూశారు కొంతమంది. ఆ 70 సంవత్సరాల క్రితమో సొలొమోను కాలంలో ఆ పెద్దోళ్ళు నాకు పితరులు, ఆ పెద్దవాళ్ళు 70 సంవత్సరాల తర్వాత కూడా పునాది వేసినప్పుడు చూశారు. ఈ మందిరం ఇది 3వసారి అంటే 2వసారి, ఇది 2వసారి. ఒకప్పుడు ఒక చర్చ్ ఉండేది, ఒక బిల్డింగ్ ఉండేది, ఇప్పుడు ఉండేది. ఇప్పుడు ఆ మొదటి ఫెసిలిటీ కట్టినప్పుడు ఉన్న పెద్దలు, ఈ రెండవసారి 24 ఇయర్స్ బ్యాక్ కట్టినప్పుడు ఉన్న పెద్దలు, ఒకవేళ ఈ పునాది వేసినప్పుడు మొదటి మందిరము కట్టినప్పుడు ప్రతిష్ఠ చేసిన పెద్దలు ఉంటారు కదా. పెద్దలు అంటే అప్పుడు బిలీవర్స్ ఉంటారు కదండి. ఆ బిలీవర్స్ కానీ దీన్ని మరలా కట్టినప్పుడు ఉన్నప్పుడు ఉంటే అలాగో సంఘటన జరిగింది. సొలొమోను దేవాలయపు మందిర ప్రతిష్ఠ రోజు వచ్చిన మహిమ కంటే పునాది వేసినప్పుడు వచ్చినటువంటి ఆ గ్లోరీ అత్యధికంగా ఉందంట. అందుచేత ఏది దుఃఖ శబ్దమో ఏది సంతోష శబ్దమో తెలియకుండా అసలు పునాది టైంలోనే గొప్పగా ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టారు. అందుకే దాన్ని ఏమన్నారంటే, మొదటి మందిరపు మహిమ కంటే కడపటి మందిరపు మహిమ అధికమవుతుంది. చప్పట్లు కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. ఇంత హిస్టరీలోంచి ఒక్క స్పిరిచువల్ మాట చెప్తాను. ఇదంతా హిస్టరీ చెప్పాను. నీ జీవితం పాడైపోయింది, నీ బ్రతుకు పాడైపోయింది, నా పరిస్థితులు పాడైపోయాయి, మన స్థితిగతులు పాడైపోయాయి. వైభవంగా ఉన్న నీ స్థితి, ఎంతో తేజరిలేని నీ కుటుంబ పరిస్థితి, ఎంతగానో ప్రఖ్యాతిగాంచిన నీ పరిస్థితులు జీవితంలో బబులోను చెర వల్ల కూలిపోతే, కాలిపోతే, ధ్వంసమైపోతే, కుటుంబం చిన్నాభిన్నమైపోతే, ఎజ్రా పుస్తకము నేర్పే ఒక పాఠం ఏంటంటే, దేవుడు మరలా తిరిగి కట్టడం ప్రారంభిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు తిరిగి కట్టునుగాక, నీ బిడ్డలను దేవుడు తిరిగి కట్టునుగాక, నీ జీవితాన్ని తిరిగి దేవుడు కట్టునుగాక, నీ పరిచర్య దేవుడు తిరిగి కట్టునుగాక. శుభవార్త ఏంటో తెలుసండి, దేవుడు తిరిగి కట్టడం ప్రారంభించినప్పుడు అటండి, ప్రారంభములోనే మహిమ దిగి వచ్చేస్తుందండి. విశ్వాసంతో నమ్ముతున్నారా? శిథిలమైపోయిన నీ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. ఆయన తిరిగి కట్టేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి, నీ కుటుంబాన్ని ప్రభువు తిరిగి కట్టుచుండగా, నీ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టుచుండగా, ఈ కట్టే క్రమంలో ప్రారంభంలోనే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఎంతవరకు చెప్పింది ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్తారు. ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైతే పునాది వేసిన రోజని విన్నాను, జెరుబ్బాబెలు టైంలో పునాది వేయబడింది, అంతా బాగుందోనండి. సడన్గా 70 సంవత్సరాల నుంచి అక్కడే సెటిల్ అయిపోయినటువంటి కొంతమంది యూతులు, సార్ మందిరం కట్టేస్తున్నారు, ఈ మందిరాలు కట్టేస్తుంటే వీళ్ళు మీ మాట వినరు, మీకు ట్యాక్స్ కట్టరు అని గవర్నమెంట్కు కంప్లైంట్ ఇచ్చారటండి. గవర్నమెంట్కు కంప్లైంట్ ఇస్తే
మందిరపు పని 14 సంవత్సరాలు ఆగిపోయింది. తిరిగి కట్టబడుచున్న దేవుని మందిరం జెరుబ్బాబెలు టైంలో మందిరపు పని ఆగిపోయింది. 14 ఇయర్స్ ఆగిపోయిన తర్వాత ఏదైనా ఒక పని ఆగిపోతే మనం మళ్ళీ తిరిగి ట్రై చేస్తాం స్టార్ట్ చేయడానికి. స్టార్ట్ చేసిన తర్వాత ఓ 2-3 నెలలు ట్రై చేసి, 1 సంవత్సరం ట్రై చేసి కష్టంగా మొత్తం మీద ఎంత కష్టమైనా తిరిగి ప్రారంభిద్దామని ఆ పని అవ్వకపోతే మనం ఏమనుకుంటామంటే దేవుని చిత్తం కాలేదులండి అని ఆగిపోతాం. అలాగే వారు కూడా 14 సంవత్సరాల పని ఆగిపోయిందంట. పని ఆగిపోతే దేవుడు హగ్గయి, జకరి అనే ప్రవక్తను లేపి దేవుడు మరలా మందిరాన్ని తిరిగి కట్టమని చెప్పి ఆగిపోయిన పనిని తిరిగి ప్రారంభింపచేశాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని పాట పాడి అందరూ దేవునికి స్తోత్రం చెప్తారండి. ఒక్క మాట చెప్పి నేను పేతురు పత్రికలోకి వెళ్ళిపోతాను. 1 శిథిలమైపోయిన నీ బ్రతుకును దేవుడు మరలా తిరిగి కట్టడం ప్రారంభిస్తాడు. నమ్మిన వారు ఆమెను చెప్తారా? నమ్మిన వారు ఆమెను చెప్తారు. నీ కుటుంబాన్ని తిరిగి దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. వివాహమై 10 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, 12 సంవత్సరాలైంది, కానీ ఫ్యామిలీ బ్రేకింగ్లో, కుటుంబం పరిస్థితులు బాగులేదు, జీవిత పరిస్థితులు బాగులేదు. దేవుడి సభలో ఒక మాట చెప్తున్నాడు. అప్పుడు పునాది వేసినప్పుడు ఎంత గ్లోరియస్గా జరిగిందో, ఈ మందిరానికి సెకండ్ టైం వేసిన మందిరానికి పునాది వేసిన ఈరోజు కూర్చున్న నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకుని తిరిగి ఆయనే కట్టడం ప్రారంభించునుగాక. రెండవది ఆగిపోయిన పనిని దేవుడు తిరిగి కట్టడం ప్రారంభిస్తాడు. దానికి మనం పాడాల్సింది ఒకటే, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అందరూ చెప్తే 1 నిమిషం అందరూ ఈ మాట పలుకుదామా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. కొంతమంది చెప్పలేదు కృప కలుగునుగాక. అలాగ కృప అంటుండగానే ఆగిపోయిన నీ చదువు తిరిగి కొనసాగించబడునుగాక. మధ్యలో బ్రేక్ అయిపోయిన నీ ఉద్యోగ పరిస్థితి దేవుడు తిరిగి కొనసాగింప చేయునుగాక. ఆగిపోయిన నీ ఇంటి పని దేవుడు తిరిగి మళ్ళా ప్రారంభించునుగాక. కృప కలుగునుగా. ఎంతమంది ఉన్నామండి? ఒకసారి స్వరమైతే గట్టిగా చెబుదామా? కృప కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చెప్దాం. యేసయ్యా నీ కృప ఫ్యామిలీ మళ్ళా తిరిగి కట్టబడాలి నీ కృప. అయ్యా చదువులు మళ్ళా కొనసాగాలి నీ కృప. ప్రభా నాయన ఇంటి పని మళ్ళా తిరిగి ప్రారంభించబడాలి నీ కృప. దేవుడు తన కృప చేత పునర్నిర్మాణమును చేయునుగాక. ఉదయకాలం పేతురు పత్రిక చదువుకున్నాము, చదివించారు పాస్టర్ గారు. అది కూడా మందిరము గురించే వ్రాయబడిన ఒక వాక్యం. 2వ అధ్యాయం 1 నుండి, ఇఫ్ యు టేస్ట్ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, మాని నిర్మలమైన వాక్యము అను పాల వలన దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. అమ్మ మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతారు. ఒకసారి అందరు నాతో పాటు ఈ మాట చెప్పగలరా? మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ మందిరాలన్నీ ఎందుకంటే అండి, అసలు ఈ మందిరాల్లో దేవుడు ఉండడం, కట్టినటువంటి బిల్డింగ్స్లో దేవుడు ఉండడం. సొలొమోనే చెప్పాడు, మేము మహాకాశములు నిన్ను పట్టజాలవు తండ్రి, మేము కట్టించిన మందిరం ఏమి సరిపోతుంది అని. దాన్నే స్టీఫెన్ తన ప్రసంగంలో ప్రసంగించాడు, దేవుడు మానవుని హస్తకృతములైన ఆలయములలో నివసించడు అని.
కానీ ఆ మందిరము కంటే నిజమైన దేవుని మందిరం ఏదంటే నీవు దేవుని మందిరం, నేను దేవుని మందిరం, మనము దేవుని మందిరం. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా మా యందుండి నీవు తోడుండగా నాకు, నీవు తోడుండగా నాకు వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా. అందరూ పాడదాం. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై మా యందుండి నడిపించవా, నీవు కోరేటి దేవాలయం మాదు దేహం బేగా నిశ్చయం, నీవు కోరేటి మాదు దేహం బేగా నిశ్చయం, నీదు ప్రత్యక్షత మాకు కలిగించవా, నీదు ప్రత్యక్షత మాకు కలిగించవా, వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసు, వెంబడిస్తాము నిన్ను యేసువా. అందరూ నీ మందిరమై నేనుండగా మా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా మా యందుండి నడిపించవా, నీవు కోరేటి దేవాలయం మాదు దేహం బేగా నిశ్చయం, నీవు కోరేటి మాదు దేహం బేగా నిశ్చయం, నీదు ప్రత్యక్షత మాకు కలిగించవా, నీదు వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా, నీ మందిరమై నేనుండగా మా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా మా యందుండి. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మందిరం అంటే ఆ బిల్డింగ్ కాదండి, మందిరం అంటే నేను, నీవు. ఒకసారి చెప్దాం ప్రక్క వాళ్ళకి, మందిరం నేను, నీవు అని చెప్దాం ఒకసారి ప్రక్క వాళ్ళతో. ఇప్పుడు దేవుడు కోరే దేవాలయం ఎవరంటే నీవు కోరేటి ఏంటది, మాదు దేహం బేగా నిశ్చయం. అది దేవుడు కోరే దేవాలయం మనం. ఇప్పుడు నిజంగా మనము దేవుడు నివసించడానికి యోగ్యమైన రీతిలో కట్టబడాలి. మంచి వాక్యం చదివారండి. ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుతున్నారు. ఎలా? సజీవమైన రాళ్ల వలె. రాళ్ళకి ఎలా లైఫ్ వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా.
సజీవము అమూల్యమైన రాయి అయిన ప్రభు యొద్దకు రావడము ద్వారా నెమ్మదిగా మనమందరం కలిసి ఈ రాత్రి ఒక వ్యక్తిని దేవుడు ఆయన మందిరంగా కట్టుకోవడానికి ఎలా కట్టుకుంటాడో, ఎలాగో ఆయన ఉండడానికి నివసించడానికి వీలుగా సిద్ధపరచుకుంటున్నాడో మరలా చెప్తున్నానండి. ఈ మందిరంగా మనం ఎవరు కట్టబడుతుంది? ఎవరండి మందిరం? నేను. అందరూ చెప్పండి, ఎవరండి? ఇప్పుడు ఇన్ని మందిరాలు కట్టబడుతున్నాయి ఇక్కడ. ఒక దైవజనుడు వీఆర్ వాకింగ్ టెంపుల్స్ అన్నారు. మనం నడుచుచున్న యేసయ్య దేవాలయాలు మనం. సో నేను దేవుని మందిరంగా కట్టబడాలి, ఆయన నాలో సంపూర్ణంగా ఉండాలి, ఉండే రోజు వరకు దేవుడిని కడుతున్నాడు. ఇది యాక్చువల్లీ బిల్డింగు చర్చి ఏంటంటే ఆయన మందిరాలను తయారు చేసేటువంటి పరలోకపు ఫ్యాక్టరీ అంతే. ఉదయం మందిరం అంటే ఏంటో చాలా చెప్పుకున్నాం కదా. దాంట్లో మరొకటి ఏంటంటే ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గాడ్స్ టెంపుల్స్. దేవుడు నివసించేటువంటి ఆలయాలను దేవుడు కడుతున్నాడు. ఇక ఎవరో ఎందుకు, ఉదాహరణకి ఈ పేతురు గారు రాశారు కాబట్టి పత్రిక, ఈ మాట పేతురు గారి దగ్గర నుంచే నేర్చేసుకుందాం. ఏమంటారండి? పేతురు లైఫ్లో నుంచే అసలు ఒక వ్యక్తిని దేవుడికి అనుకూలంగా ఎలాగో దేవుడు కడతాడో నేర్చుకుందాం. అంటే రాత్రి మనం నేర్చుకుపోయే అంశం ఏంటంటే పేతురు అనే వ్యక్తిని యేసయ్య నివసించదగినటువంటి ఒక సజీవమైన రాయిలాగా దేవుడు ఎలా మలుచుకున్నాడో, ఇక ఈ వచనం రాసిందే పీటర్ గారి ద్వారా కాబట్టి ఆ పేతురు లైఫ్లో నుంచే కొన్ని పాఠాలు అందరూ వాక్యం దగ్గర మనసు పెట్టాలని కోరుతున్నాను నేను. పేతురు అందరూ చెప్తారండి, యేసు ప్రభు శిష్యులు. పేతురు లైఫ్ కొన్ని మాటలు. మొదటిది, పేతురు మంచి కుటుంబీకుడు. యేసయ్యకు మంచి రాయిగా మంచి మందిరంగా కట్టబడాలంటే పేతురు లైఫ్లోంచి ఒక్కొక్క పాఠం. పేతురు ఒక మంచి కుటుంబీకుడు అండి. ఎంత మంచి కుటుంబీకుడు అంటే పేతురు, ఆయన వాళ్ళ సహోదరుడు వారు యోహాను శిష్యులు. కొంతకాలం తర్వాత వాళ్ళ బ్రదర్ అంద్రియ యేసు ప్రభువుని చూశాడు. ఆయన వచ్చి చెప్పాడు, రే నేను మెస్సియాని చూశానండి. అన్నయ్య నేను కూడా నీవు నమ్మినటువంటి ఆ మార్గంలోనికే వచ్చేస్తానని ఒక్క మాటలో చెప్పంటే మంచి కుటుంబీకుడు అంటే అందరూ వినాలండి. మంచి కుటుంబీకుడు అంటే దేవుని కొరకు మంచి మందిరంగా నేను కట్టబడాలంటే ముందు మనం మంచి కుటుంబీకులం అవ్వాలి. ఏంటి కుటుంబీకులు? ఒకటి, ఆయన తన అన్నదమ్ములిద్దరూ ఒకే మాట, ఒకే బాట, ఒకే చోట ఉంటారు. అందరూ వింటున్నారండి? ఈరోజు నేను చెక్ చేసుకుంటున్నాను, వాక్యం చెప్తూ మనమందరం చెక్ చేసుకుందాం. ఇక్కడ ఎంతమంది చెప్పగలరు నేను మా అన్నదమ్ములతో ఐక్యతగా ఉన్నాను, మా అక్క చెల్లెళ్ళతో ఐక్యతగా ఉన్నానని ఎంతమంది చెప్పగలరు? చేతులు పైకెత్తొద్దు. బాధాకరం ఏంటంటే మీ ఇంట్లో ఫంక్షన్కి ఊరందరూ వస్తున్నారు, మీ చెల్లి వాళ్ళ పిల్లలు తప్ప. ఊరంతా వస్తుంది, ఎమ్మెల్యే గారు వచ్చారు, కానీ మీ తమ్ముడు వారి కుటుంబం తప్ప. నేనేమంటున్నానంటే అలాంటి ఫంక్షన్స్ అన్నదమ్ములు రావడానికి వీల్లేని, ఐక్యత లేని కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలు కాదు. మనము కట్టబడుచున్నాం. అందరూ చెప్పండి ఒకసారి. అంతేనండి. ఇక్కడ కట్టబడిపోయామా కట్టబడుచున్నాము. నేను వాక్యం చెప్తూ నేను చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కానీ మా తమ్ముడితో మా చెల్లితో సమాధానంగా లేకపోతే నాలో యేసయ్య ఉండడం. మనము కట్టబడాలి. మీలో కొంతమంది నా వైపు కొంచెం సీరియస్గా విస్మయంగా చూస్తున్నారు. సార్, మా అన్నయ్య వాళ్ళ ఫంక్షన్కి ఎలాగ పిలుస్తారని బట్టలు కూడా కొనేసుకున్నాం, కానీ మరి మాకు పిలవలేదు వాళ్ళు, అందుకే వెళ్ళలేదు అన్నట్టు చూస్తున్నావు కదా. నేనేమన్నానంటే ఆ ఫంక్షన్ ఎవరింట్లో? మీ తమ్ముడు వాళ్ళ ఇంట్లో. వారిని పిలవాలా? వెళ్ళిపోయి ఉండాల్సింది. ఒకరితో చెప్పారు, ఆమె థ్యాంక్ యూ అండి. వెళ్ళిపోయి ఉండాల్సింది అంతే.
జీవితంలో ఎక్కువ కాలం మనం కలిసి ఉండేది సిబ్లింగ్స్ తోటేనండి. 25 ఇయర్స్ ఒకే మనిషి మీద, ఒకే రూమ్లో, ఒకే చోట, డ్రెస్సులన్నీ ఎవరి డ్రెస్ ఏదో తెలియదు, ఎవరి కబ్బోర్డ్ ఏదో తెలియదు. 25 ఇయర్స్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి, వారికి పిల్లలు పుడతారు, వారి కుటుంబాలు ఎవరి కుటుంబాలు వాళ్ళై. ఆ తరువాత ఎవరి కుటుంబపు భారంలో వారు పడిపోయాక ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా సరే 55-60 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటే వారి యొక్క మైండ్ బాగా స్కాన్ చేయగలిగితే 60 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరి ఆశ ఏంటి తెలుసా? మా చెల్లెళ్ళ పిల్లలు, మా మేనల్లుళ్ళు కలిస్తే బాగుండు అని, మా తమ్ముడోళ్ళ పిల్లలు నాతో మాట్లాడితే బాగుండు అని మైండ్ చెప్తుంది. ఎందుకంటే మైండ్ ఏం కోరుకుంటో తెలుసండి, మరలా వారి యొక్క బ్లడ్ లైన్తో కలిసి ఉండాలని చెప్తుంది ఓల్డ్ ఏజ్లో. అందుకని ఓల్డ్ ఏజ్లో మనం వారిని చూడడానికి మంచిది ఏంటి తెలుసా? వారి బ్లడ్ లైన్తో వారిని పెట్టాలి. ఒక కరెక్ట్గా మీరు నిజమే చెప్తే మాత్రం అబద్ధం ఆడకుండా పెద్దవారు నేను చెప్పేది కరెక్ట్ అని నేను చెప్పగలను సైకలాజికల్గా. అంటే ఫస్ట్లోనూ సిబ్లింగ్సే, లాస్ట్లోనూ తోబుట్టువులే. అలాంటిది ఎప్పుడు నీకు కావలసిన తోబుట్టులతో ఎందుకంటే గొడవ? ఈ మందిర ప్రతిష్ఠ పండగల్లో ముందు అర్జెంటుగా అన్నదమ్ములు ఐక్యత కలిగి, అక్క చెల్లెండ్రు ఐక్యత కలిగి ఉందురుగాక. అక్కడే ఆశీర్వాదం, అక్కడే శాశ్వత జీవం. సో పేతురు కట్టబడులో ఒకటి ఆయన సిబ్లింగ్స్తో చాలా యూనిటీ. తన బ్లడ్ లైనే కాదండి. పేతురు ఎందుకు మంచి కుటుంబీకుడు అంటున్నానంటే, నేను పేతురు గారు వాళ్ళ అత్తవాళ్ళతో కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఎంత మంచిగా అంటే యేసు ప్రభు శిష్యుల్లో ఏ శిష్యుడు కూడా యేసయ్యను వారి ఇంటికి తీసుకెళ్ళిన దాఖలాలు లేవు. ఇక్కడ తీసుకెళ్లారేమో కానీ రికార్డు లేదు. కానీ యేసు ప్రభు వారిని అటండి పేతురు గారు వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్లారటండి. ఎందుకో తెలుసా? మీకు తెలిసిన స్టోరీ, నేను సండే స్కూల్ కథ చెప్తున్నాను, కొంచెం నాతో పాటు ఆలోచన. ఎందుకు తీసుకెళ్ళాడు? వాళ్ళ అత్తగారికి జ్వరం వచ్చిందటండి. వాళ్ళ అత్తగారికి జ్వరం వస్తే యేసయ్యని తీసుకెళ్ళాడు. నేను అనుకుంటున్నాను ఏమనంటే, యేసయ్య అత్తమ్మకు బాగోలేదు, మీరు వస్తే ఆమె బాగుపడుతుందని. అత్తగారికి బాగోపోతే పట్టించుకున్న మంచి అల్లుడు. ఆమేన్. పేతురు హీ వాజ్ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్ అండి. ఎందుకంటే ఇటు బ్లడ్ లైన్ తన బ్రదర్స్ తోటి బాగా ఐక్యత కలిగి ఉంటాడు, అందరే బ్రదర్ ఒకే చోట ఉంటారు. రెండోది ఇన్లా ఫ్యామిలీస్తో కూడా బాగుంటాడు. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఇన్లా ఫ్యామిలీస్తో కూడా మంచిగా ఉండాలి. మంచి కోడలు గురించి చెప్తాం మనం ఎక్కువ, కానీ బైబిల్ మంచి అల్లుడు గురించి కూడా చెప్తోంది. మోషే ఇంచుమించుగా 15 లక్షల మందిని నడిపించిన గొప్ప నాయకుడు. ఒకరోజు వాళ్ళ మామగారు ఆయన చూడడానికి వచ్చారటండి. వాళ్ళ మామగారు ఆయన చూడడానికి వస్తే ఆయన ఏం చేశాడండి మోషే గారు? ఎదురుకొన వెళ్ళి, అంటే ఏ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి ఆయనే రిసీవ్ చేసుకుంటాడు. రెండవది ఆయనటండి నమస్కారం చేసి, ఎవరికి? మామగారికి ముద్దు పెట్టుకొనెను అని ఉంటుందండి. ఎవరైనా బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతుంటే దాంట్లో జిత్రోస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిజినెస్ అని ఉంటుంది కదా. అల్లుడైనటువంటి మోషేకి ఇచ్చినటువంటి ఆ సలహాలు, వాళ్ళ మామగారు ఇచ్చిన సలహాలు, ఏది 100 మెంబర్స్ మీద 50 మెంబర్స్ మీద లీడర్స్ని పెట్టమని. అందరూ వినండి అమ్మ. మంచి క్రైస్తవులు అంటే చర్చిలో 4 గంటలు ఆరాధన చేసి 4 పాటలు పాడుకుని వాక్యం చదివేసుకుని కానుకేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదండి. బైబిల్ ప్రకారం జీవించే వాళ్ళే నిజమైన దేవుని బిడ్డలండి. ఇదంతా మన క్రైస్తవ్యం, మన భక్తి ఇంటి దగ్గరండి, మన ఆఫీస్లోనండి, మన బంధువుల మధ్య అండి. ఈ పేతురు హీ వాజ్ వెరీ గుడ్ సన్ ఇన్ లా. నా ప్రార్థన ఈరోజు వాక్యం వింటున్న వారందరూ, నువ్వు కోడల ప్లేస్లో ఉంటే మంచి కోడలుగా ఉందువుగాక, అల్లుడు ప్లేస్లో ఉంటే కూడా మంచి అల్లుడుగా ఉండాలి. ఆమేన్. మూడవది ఆయన ఫ్యామిలీ మ్యాన్ ఎందుకు చెప్పానంటే, మొదటి శతాబ్దపు క్రిస్టియానిటీలో గుసగుసలు ఉండేవి. ఏంటో గుసగుసలు అంటే, పేతురు గారిని పిలిచారనుకోండి ఎక్కడికైనా మీటింగ్కి, తప్పనిసరిగా ఆయనతో పాటు ఆయన భార్య కూడా వెళ్తుంది. ఆయన భార్య లేకుండా, పాస్టర్ గారు లేకుండా ఎక్కడికి వెళ్ళడు ఆయన. ఈ విషయాన్ని ఈవెన్
అపోస్తులైన పౌలు గారే ఒక మాట ప్రస్తావించాడు. ఏమనంటే, మేము కూడా విశ్వాసురాలు కేఫావలే విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని రాలేమా అని అన్నాడు. అంటే అందరూ ఏమో అయ్యగారు వచ్చారంటే తప్పకుండా ఎవరు వచ్చి ఉంటారని, పాస్టర్ గారు వచ్చి ఉంటారు. భక్తి అంటే ఏంటంటే తన పుట్టింటోళ్ళతో బాగుండాలి, అత్తింటోళ్ళతో బాగుండాలి, నీ లైఫ్ పార్ట్నర్తో బాగుండాలి. చాలా కుటుంబాల్లో భర్త ఎక్కడున్నాడో భార్యకి తెలియదు, భార్య ఎక్కడున్నాడో భర్తకి తెలియదు. ఇది క్రైస్తవ్యం కాదు. దిస్ ఇస్ నాట్ ఎ క్రిస్టియానిటీ అట్ ఆల్. ఇది క్రైస్తవ్యం అనిపించబడదు. పిల్లరా, వారు ఐక్యత కలిగి ఉన్నారు. ఇంకా చరిత్ర ప్రకారం వారి కుమార్తె ఎవరండి? పేతురు యొక్క కుమార్తె కూడా గొప్ప సేవ చేసినట్టుగా మనము చరిత్రలో చదువుతాం. అందరూ ఒకసారి 2 చేతుల పైకి ఎత్తేసేకు ఒక మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరూ ఇటునండి అమ్మా, అందరూ వాక్యం వినండి. పేతురు మంచి కుటుంబీకుడు. మనమందరం మంచి కుటుంబంగా ఉండి కట్టబడే కృప ప్రభువు మనకిచ్చును గాక. రెండవది, యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత పేతురు యొక్క జీవితంలో నుంచి ఎలా కట్టబడ్డాడు, ఎలా 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 తయారయ్యాడు, ఆయన మన మందిరంగా ఉండాలని ఎలా చెప్తున్నాడు పేతురు అంటే, కొన్ని మీకు అందరికి తెలిసినవే, కొత్త విషయాలు ఏం కాదు. అమ్మ నువ్వు హోంవర్క్ చేస్తున్నావమ్మా, ఆర్ యు డూయింగ్ హోంవర్క్? నో, ఓకే, గుడ్. అంటే ఇటీవల స్కూల్ నేను చాలా చోట్ల గమనించింది ఏంటంటే, అటు ఇంటి దగ్గర ఉండలేరు, చర్చికి రావాలి, మార్నింగ్ 6కి బస్సు వచ్చేస్తుంది కాబట్టి ఇంక బెటర్ ప్లేస్ వాక్యం విన్నప్పుడే హోంవర్క్ చేస్తున్నారు చాలా చోట్ల. అందుచేత నేను అడిగాను. ఓకే, గాడ్ బ్లెస్ యు అమ్మా, వినండి, వాక్యం వినండి. ఒకరోజు 5,000 మందికి యేసయ్య ఆహారం పెట్టాడు కదా. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు పేతురు కూడా వడ్డించాడు కదా. ఆ వడ్డించిన సందర్భంలో యేసయ్య చేసిన అద్భుతం ఏంటంటే, అందరూ తిని తృప్తి పొందేలాగా అద్భుతం చేసి 12 గంపలు మిగిలాక శిష్యులతో యేసయ్య, శిష్యులారా మీరు అద్దరికి వెళ్ళిపోండి అని చెప్పాడు. శిష్యులు అద్దరికి వెళ్ళిపోతున్నారు. అద్దరికి వెళ్ళిపోతూ ఉండగా మార్గ మధ్యలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది. నేను మత్తయి శుభవార్త 14వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాను. అంటే చూసి మళ్ళీ టైం మనం కొంచెం సద్వినియోగం చేసుకోవాలి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. భయంకర తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఎటువంటి తుఫాన్ అంటే, సముద్రం గురించి పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి ఆ జాలర్లు, అమ్మ ఈ ఫస్ట్ లైన్లో ఉన్న బిడ్డలు మీరు వాక్యం వినండి అమ్మా, లిసన్ ద వర్డ్. ఇటు చూడమ్మా, పెన్తో ఏం రాయకు, చూడండి వాక్యం వినండి. ఆ శిష్యులు అనుకున్నారు ఏమనంటే, మా పని అయిపోయింది, మా పని అయిపోయింది, కెరటాలు ఉధృతంగా లేస్తున్నాయి, ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి తరంగాల మధ్య మాకు లాస్ట్ అనుకుంటున్న వేళ యేసు ప్రభువారు వారి కొరకు నడి సముద్రములో నడిచి వస్తున్నాడు. ఇదిగో నీ జీవితం ఒకవేళ అయిపోయిందండి, ఇంక లేదండి, మధ్యలో ఉన్నానండి, ఏ ఒడ్డుకు చేరలేనండి అని నువ్వు భయపడుతుంటే, ఏ కెరటాలు నిన్ను ముంచేస్తాయని భయపడుతున్నావో, ఏ తరంగాలు నిన్ను అణిచేస్తాయని భయపడుతున్నావో, ఆ కెరటాల మధ్య మన ప్రభువు నడిచి వచ్చే దేవుడు. ఆ కెరటాల మీద నడిచి వస్తాడు, నీ కొరకు అద్భుతాన్ని చేస్తాడు. విశ్వాసంతో ఈ రాత్రి నీ వాక్యాన్ని వింటూ ఉంటే తప్పక నిన్ను ఒడ్డుకు చేరుస్తాడు. యేసయ్య నడిచి వస్తున్నాడు కదా. యేసయ్య నడిచి వచ్చినప్పుడు ఏమై ఉంటుందంటే, తెల్లని దుస్తుల్లో యేసయ్య వస్తున్నాడు. 3వ జాము 4వ జాము, అది 4వ జాము, తెల్లవారుజామున 3:30-4 గంటలకి. అప్పటికే వీళ్ళు ప్రాణభయంతో చాలా భయపడిపోతున్నారు, లాస్ట్ మినిట్ అని. ఈలోగా తెల్లని దుస్తులతో వస్తుంటే ఎవరై ఉంటారంటారు? మేబీ తోమా అనుకుంటున్నాను నేను. తోమా, అన్నా ఏదో తెల్లగా వస్తుందన్నా అని అన్నాడు. అందరూ ఎవరు ఎక్కువ మాట్లాడతారు? పేతురు, రే ఏంట్రదే, తెల్లగా వస్తుందన్నా. ఏ వైపు వస్తుంది? ఈశాన్యం నుంచి, ఆగ్నేయం నుంచి వస్తుందన్నా. టైం ఎంత అయ్యింది?
3:45 అయ్యిందన్న. అయితే అది భూతం అని ఉంటాడు ఈయన. ఎవరు? అందరూ మాట్లాడండి. అంటే అందరూ భూతం అన్నారు, కానీ మొదలెట్టినోడు ఎవరై ఉంటారు? పేతురు. అలా భూతం అనగానే ఈలోగా యేసయ్య వచ్చి ధైర్యము తెచ్చుకునుడి, నేనే అన్నాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి కొంచెం షేమ్ అయ్యి అయ్యో అనుకుంటున్నారు, భయపడుతున్నారు. కానీ వెంటనే నేనే, ధైర్యం తెచ్చుకోనండి అనగానే పేతురు అన్నాడటండి. ఏమన్నాడు తెలుసా అమ్మ? ఏమన్నాడు? అది పేతురు సైకాలజీ. పేతురు సైకాలజీ ఏంటంటేనండి, అప్పుడే భూతం అంటాడు, అప్పుడే ప్రభువా అంటాడు. జ్వరం వచ్చింది, మన మధ్య కొంతమంది పేతురులు ఉన్నారు, అప్పుడే తాయెత్తు తెచ్చేస్తారు, అప్పుడే ప్రార్థన తైలము రాసేస్తారు. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు నెమ్మదిగా ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాం నెమ్మదిగా మనం. పేతురు మనస్తత్వం ఎటువంటిదంటే ఎప్పుడు ఏమంటాడో తెలియదు, అప్పుడే భూతం అన్నాడండి, దెయ్యం అన్నాడండి, ఇప్పుడు మళ్ళీ వెంటనే ఏమన్నాడండి? మనలో ఎన్నిసార్లు అలాగ అనలేదండి? చిన్న సమస్య రాగానే ఏది క్రైస్తవులు, దేవుని బిడ్డలు, యేసు ప్రభువుని నమ్మమని చెప్పుకుంటున్న వారు, సర్వాధికారి అని పాట పాడిన వాళ్ళు, సర్వశక్తిమంతుడా అని పాట పాడిన వాళ్ళు, చిన్న కష్టం రాగానే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినోళ్ళు, తాయెత్తుల దగ్గరికి వెళ్ళినోళ్ళు, వాస్తులు మార్చేవాళ్ళు, కిటికీలు మార్చేవాళ్ళు, బాత్రూములు పడగొట్టేవాళ్ళు, మరలా వాస్తు పేరు మీద కిటికీ పడగొట్టి మళ్ళా దాన్ని పెట్టడానికి పాస్టర్ గారిని రమ్మని ప్రార్థనా తైలం రాస్తున్నారు. వీళ్ళందరూ పేతురులే. హలో, అర్థమవుతుంది కదండి? అప్పుడే ప్రభువా అంటాడు, అప్పుడే భూతం అంటాడు. ఈరోజు ఎవరైనా ఆ పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనలను అంటే ఎవరు ఒక్కరోజే భక్తిపరులు అవ్వరండి. పేతురును స్ట్రాంగ్ మ్యాన్గా దేవుడు మార్చింది, 2 పత్రికల్లాగా రాసేలాగా దేవుడు మార్చింది. దానికి ముందు హిస్ బిగినింగ్ లైఫ్, విశ్వాస జీవితంలో ఆయన ఆరంభ పరిస్థితి ఎటువంటివంటే దుడుకుగా మాట్లాడతాడు, కంగారుగా మాట్లాడతాడు. ఈరోజు ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే, ఎవరైనా తాయెత్తుల దగ్గరికి వెళ్తేనట, తాయెత్తు కట్టించుకున్న వాళ్లకు తాయెత్తు ఇచ్చిన వాళ్ళు 400 మరి 500 ఏవో 400 దెయ్యాలను ఆ చిన్న తాయెత్తులో పెట్టి మన ఇంటికి ఇస్తారటండి వాళ్ళు. ఇలాగ ఇటీవల ఒక పాస్టర్ గారు కదా మారారు కదా, మారిన పాస్టర్ గారే చెప్పారు, నేను విన్నాను. ఒక పాస్టర్ గారు ఆయన సాక్ష్యం చెప్పారు. అదేనండి. సో యేసయ్యను నమ్మిన వాళ్ళ ఇంట్లో తాయెత్తులు ఉండకూడదండి. మరొక మాట అండి, తాయెత్తులు అంటే కొంతమంది మేము దానికి వెళ్ళమండి అంటూ ఈ మధ్య క్రైస్తవ తాయెత్తులు కూడా పెరిగాయి. క్రైస్తవ తాయెత్తులు ఏంటంటే కర్చీఫ్, ప్రార్థన కర్చీఫ్, ఇది క్రైస్తవ తాయెత్తు. మా క్యాలెండర్ ఇంట్లో పెట్టుకుంటే దెయ్యాలు పారిపోతాయి, ఇది క్రైస్తవ తాయెత్తు. ఇంకా చాలా ఉన్నాయి. ప్రభువా అన్నాడు, భూతం అన్నాడు. ప్రభువా, ఇఫ్ ఇట్ ఈస్ యూ, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే ప్రేమగల దేవుడు ఆయనకి పర్మిషన్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పేతురు ఎటువంటి వాడంటే ఎంత చెప్పుకున్నా కానీ యేసు ప్రభు తర్వాత నీటి మీద నడిచినటువంటి ఒక వ్యక్తి పేతురు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. సరే, నీటి మీద నడిచాడా? ఆ సంఘటనలో అలా నడిచి కొంచెం దూరం వెళ్ళగానే మరలా వాక్యం చెప్తుంది, అతడు గాలి. ఇప్పుడు ఈయన భాష అంతా భూతము, దెయ్యము, గాలెట్టేసింది, గాలండే అంటాడు. ఎవరో ఇప్పుడు అలాంటి వ్యక్తిని 3.5 సంవత్సరాలు దగ్గర పెట్టుకుని యేసయ్య నెమ్మదిగా కట్టడం మొదలుపెట్టాడు. అర్థమవుతుందండి? ఆయన అపోస్తుల కార్యంలో ధైర్యంగా మాట్లాడాడు కదా, పేతురు పత్రికలో ఎటువంటి శ్రమలు వచ్చినా సరే మనం వెళ్ళాలని చెప్పాడు కదా. కానీ అలా చెప్పడానికి ముందు ఇలాంటి క్యారెక్టర్ నుంచి దేవుడు ఆయన్ని కట్టడం మొదలుపెట్టాడు. నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి ముందు సిస్టర్ గారు ఒక మాట అడుగుతాను. 10 years బ్యాక్ నీ లైఫ్ అదే, ఇప్పుడు నీ లైఫ్ అదే అయితే నువ్వు కట్టబడ్డం లేదు. మనలో ఎవరము పర్ఫెక్ట్ కాదు.
కానీ రోజు రోజుకి కట్టబడాలి, రోజు రోజుకి చెక్కబడాలి. సంవత్సరాలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ, వారాలు గడిచే కొద్దీ మన విశ్వాస జీవితంలో నెమ్మదిగా మనం మార్పు చెందుతూ ఉండాలి. సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. అప్పుడే పోతాం, అప్పుడే గాలి, అప్పుడే దెయ్యం, అప్పుడే ప్రభా అనేటువంటి ఎంతమంది లేరండి అలా వెళ్ళి అక్కడ తాయి తెచ్చుకుని వచ్చి మన చర్చిలోకి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేసేవాళ్ళు. వాళ్ళందరినీ ప్రభు చూస్తున్నాడు. ఆ పాపము నుంచి విడిపించబడదుము గాక. నేను చెప్తాను స్పష్టంగా, అవి చేసిన వాళ్ళందరూ శాపం తెచ్చుకుంటారు. రెండవది ప్రభువా మునిగిపోతున్నా నన్ను రక్షించని చెప్పగానే ప్రభువు అటండి చెయ్యి చాపి అతన్ని ముట్టి అతన్ని పట్టుకుని యేసయ్య లేవనెత్తాడు. చేతులు ఎత్తి ఒకసారి చప్పట్లు కొడుతూ, మునిగిపోతున్న వారిని తిరిగి లేవనెత్తే దేవుడు నిన్ను తిరిగి లేపునుగాక. మనం పేతురు ఎటువంటి వాడు, దేవుడు ఎలా మార్చాడు చదువుకుంటాం. ఒకరోజు యేసయ్య శిష్యుల్ని అడిగాడు. ఇది 16వ అధ్యాయం మత్తయి సువార్తలో. ఏమడిగాడంటే, శిష్యులారా, ఈ మధ్య మీరు హైదరాబాద్ వెళ్ళొచ్చారు కదా, ఈ మధ్య మీరు భీమవరం వెళ్ళొచ్చారు కదా, విజయవాడ వెళ్ళొచ్చారు కదా, నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. ఇక శిష్యులండి రిపోర్టర్స్ లాగా, జర్నలిస్టు లాగా ఇక వారు టక చెప్పేస్తున్నారు. నువ్వు ఏలియా అని కొందరు అనుకుంటున్నారు, నువ్వు ప్రవక్త అని కొందరు అనుకుంటున్నారు, ఇర్మియా అని కొంతమంది అనుకుంటున్నారు. ప్రభు అన్నాడు, వెరీ గుడ్, మరి మీరేమనుకుంటున్నారు నా గురించి? వారు సైలెంట్ అయిపోయారండి. వాళ్ళు బలెంటి వాళ్ళండి. ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు ఎలాగ అనుకుంటున్నారంటండి, వీళ్ళలాగా అనుకుంటున్నారని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తారు, కానీ నిజంగా వాళ్ళు ఆ ఒపీనియన్ వీళ్ళదేనండి. ఎవరో అనుకుంటున్నారన్నట్టుగా చెప్పారు వాళ్ళు. అందరూ సైలెంట్ అయిపోతే దేవునికి స్తోత్రం, పేతురు మాత్రం ఏమన్నాడండి? థ్యాంక్ యూ అమ్మా, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు. అంతేనండి. ఆ మాట అనగానే శిష్యులు అనుకున్నారు, మిగతా శిష్యులు యాకోబు, అంద్రేయ, అదే తోమయ్యలు అందరూ, మన పేతురన్న కంగారు ఎక్కువ, మేము చెప్పలేమేంటి, ఏదో అయిపోద్ది అంటే పేతురికండి రోజు పేతురికి ఆయనకి ఇచ్చేస్తే తప్ప రోజు అవదన్నట్టు ఉండేది ఆయన శిష్యరికంలో. ఎప్పుడు ఏదో చెప్పేవాడు, ప్రభు గద్దించేవాడు పేతురు. ఎప్పుడైతే పేతురు అన్నాడో ఏమని, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని అన్నాడో, వెంటనే శిష్యులు భయపడ్డారు, కొంచెం అనుకున్నారు అయిపోతాయి, ఏదో చెప్పేస్తున్నాడో అయిపోతుంది, 2 తిట్లు తిడతాడు యేసయ్య అన్నట్టు. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసండి? సిమోన్ బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకం ఇది నీకు బయలుపరిస్తేనే కానీ ఎవ్వరూ నీకు. నాతో పాటు వాక్యం ఈయన ఎటువంటి వాడు, అంత పర్ఫెక్ట్ భక్తి కాదు. ఈయన ఎటువంటి వాడు, అప్పుడే దేవుడు అంటాడు, అప్పుడే దెయ్యం అంటాడు, చాలా పిరికివాడిగా ఉంటాడు. కానీ అలాంటి వ్యక్తిని 14వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వచ్చినప్పటికీ ఎలా మారిపోయాడు తెలుసండి? ఇప్పుడు ఆయనకు ఏదైనా ఒక విషయము పరలోకపు దేవుడే నేరుగా చెప్పేటంత స్థాయికి ఎదిగిపోవడం మొదలుపెట్టాడు. ఈ మీటింగ్లో కొంతమంది ఆసక్తిగా వాక్యాన్ని వింటున్నారు, కొంతమంది దేవుడు మాతో మాట్లాడాలని కూర్చున్నారు. దేవుడు మన మధ్య ఈ కడవరి కాలంలో దేవుడు నేరుగా కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడేలాగా దేవుడిని సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. దేవుడు సిద్ధపరుస్తాడు. నేను ఎందుకు చిన్న బిడ్డలు శ్రద్ధగా వినమంటున్నానంటే, వాక్యం దేవుడు చిన్న బిడ్డలపై దేవుడి కడవరి కాలంలో ఒక ప్రత్యేకమైన కృప ఇవ్వబోతున్నాడు. చాలా స్పెషల్ గ్రేస్ దేవుడు ఇవ్వబోతున్నాడు. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ యవనులు దర్శనములు చూతురు, మీ వృద్ధులు కలలు కందురు, మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను కాబట్టి మీరు ప్రవచిస్తారని దేవుడు చెప్తున్నాడండి. ఆ వాగ్దానాలు నెరవేరుతాయండి. దేవుని బిడ్డలారా, నిశ్చయంగా రెల్లు వంటి జారిపోయేటువంటి అప్పుడే దెయ్యమని ఆ మైండ్ సెట్లో ఉన్న పేతురును దేవుడు కొన్ని సంవత్సరాలకు ఎలా మార్చేశాడంటే,
పరలోకపు దేవుని యొక్క సంగతులు, పరలోకపు దేవుడు ఎవ్వరికీ చెప్పని విషయాలు పేతురుకు చెప్పేటట్లు దేవుడు చేశాడు. సిస్టర్ గారు, దేవుడు ఆ కృప నీకు ఇచ్చును గాక. కలల చేత దేవుడిని నింపును గాక, దర్శనాల చేత దేవుడిని నింపును గాక. దేవుడు తప్పకుండా చేస్తాడు, తప్పకుండా కృప చూపుతాడు, తప్పకుండా కృప చూపుతాడు. 2 years బ్యాక్, 1 year బ్యాక్ పాస్టర్ గారు లేక బిడ్డలందరికీ, పాస్టర్స్ చిల్డ్రన్కి అప్పుడప్పుడు క్లాసెస్ పెడుతున్నాము. అలా క్లాసెస్ పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటా, పాస్టర్స్ కిడ్స్ అందరూ మాతో ఒక 3 రోజులు ఉన్నారు. ఆ సమయంలో ఆ క్లాసెస్ అయిపోయాక నేను మీటింగ్కి వెళుతున్నాను. ఒక పాస్టర్ గారి యొక్క బిడ్డలు అదే రూట్ కాబట్టి నేను నా కారులో తీసుకెళ్ళి వారు డాడీ ఎదురొస్తున్నారు. నరసాపురంలో పాస్టర్ పరంజ్యోతి గారని ఎలీషా అయ్య గారి యొక్క గ్రాండ్ చిల్డ్రన్ వారు. దారిలో నాతో ఒక మాట చెప్పారు, అయ్యగారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగక ముందు, ఆమె 8th క్లాస్ చదువుతుందా పాప, రష్యా ఉక్రెయిన్ యుద్ధము అని నాకు కల వచ్చింది. రష్యా ఉక్రెయిన్ అని నాకు కల వచ్చింది. నానమ్మతో నేను చెప్పాను, షేర్ చేసుకున్నాను. అప్పటికి అసలు ఇవన్నీ మాకు తెలియదు అని ఆమె తన అనుభవాన్ని చిన్నబిడ్డ చెప్తుంటే నేను ప్రభువును స్తుతించాను. మీరు నమ్మితే ఈ కడవరి కాలంలో దేవుడు ఒక స్పెషల్ రివైవల్ దేవుడు ప్రారంభిస్తాడు. పిల్లరా, దేవుడు తప్పకుండా మీకు ఆ కృప చూపుతాడు, తప్పకుండా మన బిడ్డలకు ఆ కృప చూపుతాడు. జరగబోవు సంగతులను తెలుసుకునే కృప తన ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాము. సో పేతురు ఇప్పుడు ఏ స్థాయికి వచ్చేసాడండి? పరలోకపు దేవుడు. అసలు చర్చ్ అంటేనే ఆ బండ మీద కట్టబడుతుంది. ఏది? మీరు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు. అదే ఆ ట్రూతే. బండ అంటే బండ కాదు, అక్కడ పేతురు కాదు, ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత అనే బండ మీద, క్రీస్తు మీద సంఘము కట్టబడుతుంది. అది 16వ అధ్యాయం. ఇక్కడ మత్తయి సువార్తను చెప్తున్నాను. ఎవరి గురించి అసలు మనం మాట్లాడుకున్న అంశం ఏంటండి? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఏంటి అంశం ఏంటి? పేతురు గురించి. ఏ కోణం? ఒక వ్యక్తిని దేవుడు తన మందిరంగా ఎలాగూ కట్టుకుంటాడు. ఇక ఆయనే చెప్పాడు కనుక ఆయన లైఫే స్టడీ చేస్తున్నాం. అడపా భక్తి చేసినాడు దేవుడి నుంచి నేరుగా దర్శనాలు పొందే స్థాయికి వచ్చేసాడు. ఇక 17వ అధ్యాయం మత్తయి శుభవార్త. యేసయ్య రూపాంతర కొండ అని అంటాం. యేసు ప్రభు వారు పేతురును, యాకోబును, యోహానును తీసుకుని కొండ మీదకి వెళ్ళారు. ఆ కొండ మీద యేసయ్య మహిమపరచబడతారు. ఆయన ముఖము సూర్యుని ముఖము వలె మారుతుంది. ఆ సమయంలో ఎవరు వచ్చారండి యేసయ్యతో మాట్లాడడానికి? మోషేయు. అందరికీ వాక్యం తెలుసుకుని అందరూ మాట్లాడుకుందాం వాక్యాన్ని కొన్ని నిమిషాలు. ఎవరెవరు వచ్చారండి? మోషేయు, ఏలియా. ఒకసారి మీరు అందరూ దృష్టిలో చూడాలి. మోషే, ఏలియా, యేసయ్య మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభు ముఖము సూర్యుని ముఖం వల్లే ప్రకాశిస్తోంది. ఇట్ వాస్ ఎ గ్లోరియస్ ఎక్స్పీరియన్స్. అంత మహిమగల దృశ్యాన్ని వీళ్ళ ముగ్గురు చూసి ఏం చెయ్యాలంటారు? వెంటనే వీళ్ళు నిండు మోకాళ్ళ మీదకి వచ్చేసి, యేసయ్యా నీ మహిమ ఎంత గొప్పదా, మేము క్రింద ఉన్నప్పుడు ఇలా అనుకోలేదు. సమరయ గట్ల మీద, గలిలయ గట్ల మీద నీవు నడుస్తుంటే ఏదో సాధారణ వ్యక్తి అనుకున్నాం, కానీ ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారా అని చెప్పి వారు ప్రభువును స్తుతించకుండా వీళ్ళ ముగ్గురు అంటే అక్కడ మాట్లాడుకుని పెద్ద ఇంజనీర్ ప్లాన్ వేస్తున్నారంటండి. అంటే ఏ వారం భక్తిగా ఉంటాడో, ఏ వారం ఏ ప్లాన్లు వేస్తాడో తెలియదు అనమాట. ఈ ముగ్గురు వాక్యం వినడం మానేసి ఆరాధన జరుగుతుంది. మంచి ఆరాధన చేశారు, మంచి సంగీతం, చాలా మంచి పాటలు పాడారు. 1.5 hours ఇంచుమించుగా ప్రభువును స్తుతిస్తున్నారు. మంచి సంగీతకారుల ద్వారా మీరు పాటలు పాడుతున్నారా? కొంతమంది ఆ టైంలో పాటలు ఏకేమించి అటు తిరుగుతున్నారంట. కొంతమంది మీటింగ్కి వచ్చి ఇంజనీర్ ప్లాన్లు వేస్తారండి. పేతురు, యాకోబు, యోహాన్ లాగా. స్టేజీ ఇలా ఉండకుండా బాగుండేమో అనుకుంటారంట. మైక్ ఇలా కాకుండా ఉంటే బాగుండేమో అనుకుంటారట. ఈ చైర్ ఇక్కడ కాకుండా ఉంటే ఆ టైప్ అంతా ఎవరి కేటగిరీ అనమాట అండి? వీళ్ళ ముగ్గురు కేటగిరీ. వీళ్ళ ముగ్గురు ఎంత ప్లాన్ చేశారంటే ఇక్కడ 3 ఆశ్రమాలు కట్టేద్దాం అనుకున్నారు. 3 ఆశ్రమాలకి పేర్లు పెట్టేశారు. ఏంటా పేర్లు? పర్ణశాల.
పెట్టేసి ఈ పాయింట్ వినాలి. అమ్మా, ఎవరెవరు మాట్లాడుకుంటున్నారండి? కొంచెం ఈ సైడ్ వాళ్ళు చెప్తారా? యేసయ్య, పేతురు, యేసయ్య, మోషే, ఏలియా. అప్పుడు వారు అలా మాట్లాడుకుంటుండగా మధ్యలో పేతురు వచ్చి, ప్రభువా అన్నాడట. ఏంటి పేతురు అంటే, మీరు మాట్లాడుకోండి, ఈ లోపల మేము ఇక్కడ ఈ నిర్మాణం ఫౌండేషన్ వేద్దాం అనుకుంటున్నాము అన్నాడు. అక్కడ పేతురు సైకాలజీకి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే, ఆయన ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో దూరిపోతుంటాడు. అర్థమవుతుంది కదండి? ఇదొక భయంకరమైన వ్యక్తిత్వం అండి, ఇదొక భయంకరమైన పరిస్థితి. ఎవరైనా మాట్లాడుకుంటుంటే ఇంటరప్ట్ చేసే స్వభావం పేతురుది. చాలామంది చర్చిలో ఇంటరప్ట్ ఎక్కువ చేస్తారు. ఆదివారం పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు కొంతమంది పాట పాడుతుంటే పాట స్టార్ట్ చేసి పల్లవి స్టార్ట్ చేసిగా అది మార్చే ఇంకోటి పాడు అంటారు. వీళ్ళందరూ పేతురులు. ఇంటరప్ట్ చేస్తారు. ఆ సంఘటన ద్వారా మీరు చదివిందే విన్నదే, మహిమగల దేవుడు మోషే, ఏలియాలు ఎంత ఉన్నత స్థాయి మాటలు మాట్లాడుకుంటున్నారో ఈ పేతురు గారు మధ్యలోకి వెళ్ళడం ద్వారా ఆ చర్చలు ఆగిపోయాయి, ఆ సంభాషణ ఆగిపోయింది. ఈ పేతురు ఎటువంటి వాడు అంటే, ఎంత పెద్ద మీటింగ్నైనా సరే మధ్యలో అడ్డెళ్ళిపోయి ఆఫ్ చేసేసేవాడు. ఎందుకు అర్థమవుతుందండి? ఆయనకి అది మీటింగ్ అని, ఆయనకి అది మహిమగల అనుభవం అని, ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారని, ఇక్కడ మనం భయభక్తులతో ఉండాలని ఏముండదు. ఆయనకెప్పుడు కూడా తన ఈగో యజమే సాటిస్ఫై అవ్వాలని, ఆయన అందరికంటే ముందు వెళ్ళిపోయి మాట్లాడాలని మాట్లాడాడు. వాట్ హ్యాపెండ్? అక్కడ వారు మాట్లాడుకుంటున్నటువంటి మహిమగల మాటలు, ఆ సంభాషణ ఆగిపోయింది. సో ఈ నేచర్ పేతురు కూడా ఉంటాడు. అలాంటి పేతురండి చివరికి వచ్చినప్పటికీ ఎంత శక్తివంతమైన వ్యక్తిగా మారిపోయాడో. మనం నేర్చుకున్న అంశం ఏంటి తెలుసండి? ఆయన మొదటి నుంచి పర్ఫెక్ట్ మ్యాన్ కాదు, కానీ ఇంపర్ఫెక్ట్ మ్యాన్ నెమ్మదిగా మారడం మొదలు పెట్టాడు. సిస్టర్ గారు, 2 సంవత్సరాల క్రితం నీవు అలాగే ఇంటరప్ట్ చేసేదానివి చర్చిలో, మీటింగ్లో. ఇప్పుడు 20 years అయ్యా కూడా నీవెప్పుడు మధ్యలో దేవుని కార్యక్రమానికి ఇబ్బందికరంగా మారుతున్నావంటే ఎక్కడ కట్టబడినట్లు? కట్టబడలేదని అర్థం. కట్టబడలేదని అర్థం. దైవ కార్యక్రమాలకు ఎవ్వరూ అభ్యంతరకరంగా ఉండకూడదు. అలాగే అభ్యంతరకరంగా ఉన్న వ్యక్తి ఎవరండి? పేతురు. ఈయన మధ్యలో మాట్లాడాడు. ఈయనటండి మూడు పర్ణశాల కట్టేస్తాడంట. ఈ టీమేనండి 3 కుర్చీలు వేసిన టీం. ఇది మన పేతురు, యాకోబు, యాహాన్. అక్కడ ఒక స్వరం వినబడింది, ఇదిగో నా ప్రియ కుమారుడు. అక్కడ ఏముంటుందండి? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. తర్వాత ఏముంటుంది? ఎస్, ఈయన మాట. ఇక్కడ జరిగింది, ఆ శబ్దం వచ్చింది యేసయ్యను అభినందించడానికి మాత్రమే కాదు, పరలోకానికి కోపం వచ్చింది. పరలోకానికి ఎందుకు కోపం వచ్చిందంటే, హీ ఈజ్ మై బిలవడ్ సన్, యూ మస్ట్ లిసన్ హిమ్. పేతురు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువుని, మోషేను, ఏలియాను సమానం చేసేస్తున్నాడు. అందుకే పరలోకానికి కోపం వచ్చి, నా కుమారుడైన యేసయ్యను మీరు మోషేతో ఎలా సమానం చేస్తారు? మీరు ఏలియాతో ఎలా సమానం చేస్తారు? మీరు వినాల్సింది ఆయన మాట వినాలి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. క్రిస్మస్ వస్తుంది కదండి. క్రిస్మస్లో మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, జ్ఞానులు వచ్చి 2 years ఇంచుమించుగా ప్రయాణం చేసి బాలుడైనటువంటి యేసు ప్రభువారు ఆ ఇంటిలో ఉన్నప్పుడు వారు అక్కడ మరియను, యోసేపును చూచి, నెక్స్ట్ వర్డ్ అత్యానందభరితులై, చాలా ప్రాముఖ్యమైన ఒక వర్డ్ ఏంటంటే ఆయనను పూజించి.
అక్కడ వారు చాలా చూశారు, మరియను చూశారు, యోసేపుని చూశారు, పశువుల పాక చూశారు, చాలా చూశారు. కానీ అక్కడ వారు పూజించింది మాత్రం ఎవరినండి? అందరూ మాట్లాడాలి, అందరూ చెప్పాలి, యేసయ్యనే. క్రిస్మస్లో పూజించాల్సింది యేసయ్యను, ఆరాధించాల్సింది యేసయ్యను. మొదటి క్రిస్మస్లో వారు అన్నీ చూశారు, మరియను చూశారు, అన్ని వారు జ్ఞానులు కదండి, అన్నీ గమనించారు. కానీ అవన్నీ అబ్జర్వేషన్కే తప్ప పూజ మాత్రం యేసయ్యకే, ఆరాధన మాత్రం యేసయ్యకే. ఆమేన్. చేతుల దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువును పూజించడం మానేసి పశువుల పాకలు పెట్టేస్తున్నారండి. పశువుల పాక భయంకర విగ్రహారాధన అండి. అక్కడ యేసు ప్రభుకు టాయ్ కూడా పెడుతున్నారు. మనం యేసుని ఎంత అవమానపరుస్తున్నామో క్రిస్మస్ ద్వారా యేసు ప్రభు యొక్క ఆ మహిమోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం అవమానపరుస్తున్నాం. మనం అది చాలా పండగగా చేసుకుంటున్నాం. కానీ దయచేసి మన క్రిస్మస్ వేడుకలు వాక్యానుసారంగా రావాలండి. పశువుల పాక పెడతారు. ఇటీవల పశువుల పాకలు ఓపెనింగ్ కూడా పెడుతున్నారు. ఒక చోట మీటింగ్కి వెళ్తే అయ్యో ఓపెనింగ్ చేయాలి, దేన్ని? పశువుల తొట్టి ఓపెనింగ్ చేయాలి. ఇప్పుడు అన్ని మోడల్గా పెట్టినప్పుడు అండి, మరి యేసు ప్రభు క్రిస్మస్ టైంలో అక్కడ కానుక బంగారం వేస్తారు. బంగారం ఎవరిని వేస్తున్నారా? బంగారపు కానుక ఎవరు వేయరు. ఒరిజినల్ క్రిస్మస్ అంటే ఏంటి తెలుసండి? పొత్తి గుడ్డలట. కానీ క్రిస్మస్లో అంతా అప్పుడే కదా, క్రిస్మస్ పండుగలో కదా సిఎంఆర్, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ అన్నీ కూడా. కానీ ఒరిజినల్ క్రిస్మస్ ఏమున్నాయంటే పొత్తి గుడ్డలు. ఒరిజినల్ క్రిస్మస్లో ఏముంది? నడిచి వచ్చారు, 2 years నడిచి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు క్రిస్మస్లకి ఆటో సౌకర్యం కలదు, వ్యాన్ సౌకర్యం కలదు అంటేనే వెళతాం. సరే, మనం చేయాల్సింది ఆయనను పూజించాలి. అక్కడ ఆ రూపాంతర కొండ మీద ఏం జరిగిందో తెలుసండి? యేసును పూజించకుండా యేసు ప్రభుతో అందరినీ సమానం చేసేసారు. అందుకనే పరలోకానికి కోపం వచ్చింది. పరలోకపు దేవుడు అన్నాడు, ఆయన మాట. మీరు ఇంత పెద్ద మీటింగ్లోనండి ఎవరు ప్రసంగం చేశారు, ఎవరు పాట పాడారు, ఇవేవి మనకు గుర్తుండకూడదండి. మనకు గుర్తుండాల్సింది యేసయ్యా. అందరూ ఒక్క నిమిషం స్వరం ఎత్తి యేసయ్యా అనే మాట పలుకుదామా? కొంతమంది పలకలేదు, కొంతమంది స్వరం ఎత్తి పలుకుదామా? యేసయ్యా, 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 యేసయ్యా. స్వరమెత్తి చెబుదాం, యేసయ్యా, యేసయ్యా. యేసని నామం ఉచ్చరిస్తే చాలు దయ్యాలు పారిపోతాయి. యేసని నామం ఉచ్చరిస్తే చాలు ఆరోగ్యం. అందరూ పలకాలి, యేసయ్యా, 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 యేసయ్యా. చేతులెత్తి స్వరమెత్తి అందరూ ఒక్క నిమిషం. యేసయ్యా, 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 యేసయ్యా. అందరి నోట ఈ రాత్రి ఆ మాట పలకబడును గాక. యేసు, 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 యేసు. కొంతమంది పలకడం లేదు. లెట్స్ కన్ఫెస్ జీసస్, లెట్స్ కన్ఫెస్ జీసస్. యేసు అనే నామాన్ని పలుకుదాం, యేసు అనే నామాన్ని పలుకుదాం, యేసు అనే నామాన్ని పలుకుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, యేసునందే రక్షణ మనకు, శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే. అందరూ యేసు అనే మాట పలుకుదాం. శ్రీ యేసునందే నిత్య శాంతినిచ్చునేసయ్యా, హల్లెలూయా. శాంతినిచ్చునేసయ్యా, సమాధానమునిచ్చునేసయ్యా, హల్లెలూయా. సమాధానమిచ్చునేసయ్యా. యేసునందే రక్షణ మనకు. యేసు అనే మాట, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, శ్రీ యేసునందే నిత్య జీవం.
స్వస్థపరచునే సయ్యా, స్వస్థపరచును యేసయ్యా, నిచ్చునే సయ్యా హల్లెలూయా, విడుదల నిచ్చునే సయ్యా హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, శ్రీ యేసునందే నిత్య జీవం. అందరూ యేసు అనే నామం రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం, శ్రీ యేసునందే నిత్య జీవం. ఆమేన్. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం, శ్రీ యేసు. ఆమేన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ నా ఆశ ఏంటంటే అంత పవర్ఫుల్ మ్యూజిక్ జరుగుతుంది కదా అమ్మ, ఎందుకు యేసు అనే మాట పాడకుండా యేసు అందరూ ఒక నిమిషం ఆ పాట పాడించిన ఉద్దేశం కూడా యేసు అనే మాట పలికి సరిపోద్దండి. అందరూ మాట్లాడదాం. యేసు 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 యేసయ్యా యేసయ్యా. చెప్పండి తల్లి, చెప్పండి యేసయ్యా యేసయ్యా. ఎందుకంటే యేసయ్యే కనబడాలి, యేసయ్యే వినబడాలి, యేసయ్యే మనకు. వీ హ్యావ్ టు వర్షిప్ జీసస్ ఓన్లీ, వీ హ్యావ్ టు వర్షిప్ జీసస్ ఓన్లీ. యేసు ప్రభుని మాత్రమే పూజిద్దాం, యేసు ప్రభుని మాత్రమే ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ఉన్నత నామం, సుందర రక్షక, మహిమా స్వరూపా, ఇమ్మానుయేల్ మనకు తోడుగా, దీన విమోచక, జీవవాక్యం. అందరూ చెబుదామా? జీసస్ name above all names, beautiful Savior, glorious Lord, Emmanuel, God is with us, blessed Redeemer, living God. ఒకసారి చేతులెత్తి అందరూ యేసు అని పలుకుదాం. యేసు ఉన్నత నామం. యేసు యేసు మహోన్నతుల తండ్రి, నీ నామమే ఘనపరచబడాలి, నీవే హెచ్చించబడాలి, నీవే ఆరాధించబడాలి. నీ నామములోనే మాకు స్వస్థత, నీ నామములోనే మా ప్రార్థనకు జవాబు. We lift the name of Jesus. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనం ముగింపులోకి వెళుతున్నాం. దయచేసి ఏ మీటింగ్కి వచ్చినా ఎవరిని చూడొద్దండి, యేసునే చూడాలి. అక్కడ పేతురుకి ఏంటంటే మీటింగ్కి వెళ్ళి ఆ మహిమగల ఆరాధనలో పాలు పొందకుండా పర్ణశాల కడదామని ప్లాన్ చేసి ఆయనకు కుర్చీ వేసేసి ఆయన కూర్చోపెట్టేద్దాం, మోషే గారు ఏలియా గారిని సమానంగా చేసేసాడు. నో, అక్కడ సందర్భంలో వ్రాయబడిన మాట ఏంటి తెలుసండి? అక్కడ యేసు తప్ప మరి ఎవరునూ వారికి, అలా ఉందండి, అలా ఉంది కదా, అక్కడ యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. పేతురు ప్రభువుని అడిగాడు ఒకసారి, ప్రభువా, నా సహోదరుడు నాకు విరోధంగా తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు. సరే, ప్రశ్న అడిగాడు కదండి, బాగుంది. మరి ప్రశ్న అడిగిన ఆయన జవాబు చెప్పే వరకు ఉండాలి కదండి. కానీ పేతురు దగ్గర ఉన్న విషయం ఏంటి తెలుసండి? ప్రశ్న ఆయన వేస్తాడు, జవాబు ఆయన చెప్పేస్తాడు. ప్రభువా, ఎన్ని మార్లు క్షమించాలి అని వెంటనే అన్నాడు, 7 మార్లు మట్టుకేనా అంటే ప్రశ్న జవాబు వినే ఓపిక లేదు ఆయనకి. రెండవది,
ఆయన జవాబు భలే విచిత్రంగా ఉంటుంది. 7 మార్లు మట్టుకేనా అంటే ఆయన ఫిక్స్ అయిపోయాడండి. ఎవరినైనా నేను క్షమించాల్సి వస్తే 7 సార్లే క్షమిస్తాను, 8వ సారి మాత్రం ఇంక ఊరుకునే ప్రసక్తే. మనలో చాలామంది, నాకు పేతురు క్యారెక్టర్ ఇష్టం, ఎందుకంటే అలాంటి వ్యక్తిత్వమున నన్ను యేసయ్య మారుస్తున్నాడు. ఈజ్ చేంజింగ్ మీ అని కడుతున్నాడు. ఈరోజు కొన్ని విషయాలు నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఏదో 10 నిమిషాలు కూర్చుంటాను, ఫిక్స్ అయిపోయావు. ఏదో వారానికి ఒక రోజు వస్తాను, ఫిక్స్ అయిపోయావు. లేక ఏదో సంవత్సరం ఒకసారి చర్చికి వస్తాను, ఫిక్స్ అయిపోయావు. ప్రభు అన్నాడు, లేదు లేదు, 7 మార్లు మట్టుకు కాదు పేతురు, 70 ఏళ్ల మార్ల మట్టుకు. అక్కడ 2 విషయాలు ఉంటాయి. 70 ఇయర్స్ అని ఒక భావం వస్తుంది, 70 × 7 అని ఒక భావం వస్తుంది. దాని అర్థం ఏంటంటే జీవితకాలం మనం ఇతరులను క్షమించాల్సిందే. మరలా చెప్తున్నాను, నీకు గాయం చేసిన వాళ్ళని, నీకు ద్రోహం చేసిన వాళ్ళని ఈ రాత్రి క్షమించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా పేతురు లైఫ్లోంచి కొన్ని పాఠాలు 1-2 చెప్పేస్తాను వేగంగా. పస్కా ఆచరించాక ప్రభువారు గెత్సెమనే తోటలోకి తీసుకెళ్ళారు. గెత్సెమనే తోటలోకి వెళ్ళినప్పుడు పేతురు, యాకోబు, యోహాను. అమ్మ నీవు ఒకసారి, నేనేం చెప్పానమ్మా? ప్రభు గెత్సెమనే తోటలోకి పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని తీసుకెళ్ళారు. యేసయ్య చెమట కారుతుంది, రక్తము కారునంతగా చెమటోడ్చి, హీ వాజ్ స్వెటింగ్. కన్నీటితో తండ్రి చిత్తానికి అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు ప్రార్థన చేస్తుంటే పేతురు, యాకోబు, యోహాను అటండి ఆ తోటలో గుర్రు పట్టి నిద్రపోతున్నారు. ప్రభు 3 సార్లు వచ్చి లేపాడు. పేతురు, శిష్యులారా, ఒక్క గడి అయినా నా కోసం మీరు మేలుకొని. అంటే పేతురు ఎటువంటి వాడు చెప్పండి? గంట సేపు ప్రార్థన అంటే ఆయన వల్ల అవ్వదు. గంట సేపు కాదు, ప్రార్థనలో మాత్రం ఉండడు. ప్రార్థన చేసుకుందాం అందరం అన్నప్పుడు లేచి వెళ్ళిపోతాడు, ప్రార్థనకు రాడు. సరే, ప్రార్థనకు రాడు కానీ పేతురు, అదే సమయంలో ఏం జరిగిందంటే బూట్ల చప్పుడు వినబడుతోంది, శబ్దాలు. రోమన్ సైనికుల యొక్క రథములు, గుర్రముల యొక్క శబ్దాలతో పాటు సైనికుల బూట్ల శబ్దం వినబడుతోంది. యేసు ప్రభుని అరెస్టు చేస్తున్నారు. వెంటనే ప్రార్థన చేయట్లేదు కానీ యేసు ప్రభుని అరెస్టు చేస్తున్నటువంటి వారిలో వచ్చిన మల్కు అనేటువంటి ఒక సైనికుని యొక్క చెవి ఏం చేశాడట? నరికేశాడు. ఇప్పుడు ఒక మాట, పేతురు ప్రార్థనకు రాడు కానీ దెబ్బలాటకి వెళ్తాడు. అర్థమవుతుంది కదండి? మరియు ప్రార్థనకు గెత్సెమనే తోటకి వెళ్ళింది. ఆయన దగ్గర ఏముందో తెలిసిన కత్తి ఉందంటాడు. యేసయ్య అన్నాడు, నీ కత్తి నీ వరలోని. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే 3.5 years అసలు పేతురు ఆ కత్తి ఎవరికీ తెలియకుండా ఎంత బాగా మేనేజ్ చేశాడో. ఆ కత్తి 2 విషయాలు అయ్యి ఉండొచ్చు. వచ్చిన సైనికుల కత్తి ఎవరిదైనా లాక్కుని చంపేసి ఉండొచ్చు. కానీ ప్రభు అన్న మాటను బట్టి మేబీ హీ వాస్ హైడింగ్. నీ కత్తి నీ వరలో అన్నాడు కదా ప్రభు. అంటే చర్చికి వస్తాడు కానండి, ఈయన జేబులో సిగరెట్ ప్యాకెట్ ఉంటుందండి. ఉంటుంది. చర్చికి వస్తాడు కానండి, ఈయన సెల్ ఫోన్లో అక్రమ సంబంధాల చాటింగ్ జరుగుతుంటుందండి. ప్రార్థనకు గెత్సెమనే తోటకు స్పెషల్ ప్రేయర్కి వచ్చాడు. హీ కేమ్ టు ఏ స్పెషల్ ప్రేయర్ మీటింగ్ ఇన్ గెత్సెమనే. కానీ ఆయన చేతిలో కత్తి ఉందన్నట్టు రహస్యంగా కత్తిని దాస్తున్నాడు పేతురు. ఈ సభలో ఈ రాత్రి మనం మందిర పునాది, మందిర ప్రతిష్ఠ పండగ చేసుకుంటున్నాం కదా, అది ఓకే, దేవునికి స్తోత్రం. ముందు నువ్వు కట్టబడు మందిరంలాగా. నువ్వింకా చుట్టమానలేదు,
నువ్వు ఇంకా సిగరెట్ మానలేదు, నువ్వు ఇంకా మందు మానలేదు, నువ్వు ఇంకా డ్రింక్. ఈ క్రిస్మస్ వస్తుంది కదండి, క్రిస్మస్ టైంలో చాలా కాలం క్రితం 10 years బ్యాక్ ఈనాడు జిల్లా ఎడిషన్లో, అప్పుడు జిల్లా ఎడిషన్ ఉండేది కదా స్పెషల్గా, జిల్లా ఎడిషన్లో ఒకసారి నేను చదివాను ఏమనంటే, క్రిస్మస్ పర్వదిన సందర్భముగా మద్యం అమ్మకాలు జోరు అని వచ్చిందండి. మీరు మెలకుగానే విన్నారా ఈ మాట? ఆ క్లిప్ నా దగ్గర ఉంటుందండి, పేపర్ క్లిప్పు. నాకు ఎందుకో షేమ్ అనిపిస్తుందండి. క్రిస్మస్ పర్వదిన ఆన్ 25th December సారా కొట్టు వాళ్ళకి, మద్యం కొట్టు వాళ్ళకి అమ్మకాలు బాగా పెరిగాయంట. మనం కానీ నిజమైన క్రైస్తవులమైతే ఆ రోజు మద్యం దుకాణాలు బంద్ చెయ్యాలి. అసలు మనం చేసుకునే పండగే దానికోసం. పేతురు ప్రార్థనకు వచ్చాడు, ప్రార్థనకి రాని మిగతా వాళ్ళలాగా కాదు ఈయన. హీ వాస్ ఇన్ ద ప్రేయర్ టీమ్. ఆయన ప్రార్థనలోనే కూర్చున్నాడు, కానీ జేబులో కత్తుంది, రహస్యమైన కత్తుంది. ఎవరి దగ్గర ఏ రహస్య కత్తుందో నాకు తెలియదు. ఈ రాత్రి ప్రభువు కన్నులు నీ వైపు నిన్ను చూస్తున్నాయి. ప్రభువు నిన్ను చూస్తున్నాడు. ద లార్డ్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయనకు మరుగైంది ఏమీ లేదు. ప్రభు ఒక మాట చెప్పాడు, అదే మీకు చెప్తాను. నీ కత్తిని వరలో పెట్టు, కత్తి చేత పట్టినవాడు కత్తి చేతనే. అదే చెప్తాను. చర్చికి వచ్చి సిగరెట్లు కాల్చిన, చర్చికి వచ్చిన వాళ్ళు మందు తాగినా, చర్చికి వచ్చిన వాళ్ళు అక్రమ సంబంధాలతో జీవించిన, నాకు ఆ వాక్యమును బట్టి అర్థమైంది ఏంటంటే, అదే పాపము చేత మనం పట్టబడతాం, అదే పాపము చేత మనము నాశనం అవుతాం, అదే పాపము చేత కలిగే రోగాల పాలైపోతాం. అదే ప్రభువు చెప్పాడు. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండే సీక్రెట్ సిన్ హీ వాస్ హ్యావింగ్, ఏ రహస్య పాపం. యేసు ప్రభు వారు అరెస్ట్ అవుతున్న సమయంలో యోహాను కొంచెం రిచ్ మ్యాన్ కాబట్టి, యోహాను తల్లిదండ్రులు ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యామిలీ కాబట్టి యోహానుకు కొంచెం ఛాన్స్ దొరికింది ప్రధాన యాజకుని యొక్క ఆఫీస్లోకి వెళ్ళడానికి. పేతురు అంత రిచ్ మ్యాన్ కాదు, కానీ పేతురుకు ఆశ యేసుని వెంబడించాలని. వెరీ గుడ్. పేతురు మంచోడండి. నేను కోరి చేతులు జోడించి చెప్తున్నానండి. ఈ విధమైన పడిపోతూ లేస్తున్న వారిని గురించి భారంతో చెప్తున్నానండి. మీకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి ప్రార్థనకు వచ్చారు, మీకు దేవుడు అంటే ఇష్టం కాబట్టి ప్రార్థనలో కూర్చున్నారు, కానీ ఆ అలవాట్లు మానలేకపోతున్నారంతే, ఆ పద్ధతి నుంచి విడిచిపెట్టలేకపోతున్నారంతే. పేతురును కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. పేతురుని విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. అసలు శిష్యులు మిగతా వారు ఎవరు రాలేదండి. యోహాను లోపల ఉన్నాడు, ఇస్కరియోతు అమ్మేశాడు. వాళ్ళిద్దరూ కాకుండా మిగిలినటువంటి ఆ 9 మంది కూడా తటస్థంగా ఉండిపోయారు. బట్ పీటర్ వాస్ నాట్ లైక్ దట్. పేతురు మాత్రం వెంబడించాడు చాలా దూరం. కానీ ఒక అమ్మాయి, నువ్వు యేసు ప్రభుతో కూడా ఉన్నావా అంటే, ఆ అమ్మాయి ముందు నాకు తెలియదు యేసయ్య అని ఎంత పాపం చేశాడో తెలుసండి. ఇస్కరియోతు యోధా కంటే పెద్ద పాపం. ఎందుకంటే ఇస్కరియోతు యోధా ఎక్కడా కూడా యేసు ప్రభు నాకు తెలియదు అనలేదు. ఏసే నాకు తెలిసి అన్నాడు ఇస్కరియోతు యోధా. అడ్రస్ కూడా తెలిసి అన్నాడు. కానీ పేతురు ఎంత ఘోరమైన పాపం అంటే, అసలు ఆయనకి నాకు సంబంధమే లేదు, ఆయనకి నాకు తెలియదని అన్నాడు. ఐ డోంట్ నో హిమ్ అని అన్నాడు. చిన్న బిడ్డ ముందు ప్రభువు దగ్గర, ప్రభు విషయంలో ధైర్యంగా నిలబడలేని వ్యక్తి పేతురు. మనకు యేసే రాకడ సమీపంగా ఉంది. ఎన్నో శ్రమలు వస్తాయి. స్కూల్లో, కాలేజీలో, ఆఫీస్లో, నీ ఫ్రెండ్స్ దగ్గర నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి ధైర్యంగా ఉండే కృప మనకు ఉండాలి. నేను దేవుని బిడ్డను, నేను చర్చికి వెళ్తాను, మేము బైబిల్ చదువుతాం. హాస్టల్లో ఎవరైనా ఉంటే మీ హాస్టల్లో మీ బుక్స్ పైన బైబిల్ ఉండనివ్వండి, మీ బ్యాగ్లో మొదటిగా బైబిల్ ఉండనివ్వండి, మీ ఆఫీస్లో మీతో పాటు బైబిల్ ఉండనివ్వండి. చర్చికి మాత్రమే కాదు, మనతో ఎప్పుడు కూడా లెట్ వి క్యారీ బైబిల్. మనం యేసు ప్రభు బిడ్డలుగా ఐడెంటిఫై అవ్వుదాం. లేకపోతే పేతురులాగా మనం పిరికి పంటలైపోతాం. యేసు ప్రభు వారు సమాధిని గెలిచారు. సమాధిని గెలిచినప్పుడు అటండి, వారు పునరుత్థానుడైన యేసు, నౌ జీసస్ వాస్ రెసరెక్టెడ్. పునరుత్థానుడైన యేసు ప్రభుని విడిచిపెట్టి చేపల పడ్డకి వెళ్ళిపోయారటండి వాళ్ళు.
యోహాను శుభవార్త 20వ అధ్యాయంలో కదా, చేపల పట్టు ఎవరిని విడిచిపెట్టేశారు? రిజరెక్టెడ్ జీసస్ని, పునరుత్థానుడైన యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రాత్రంతా చేపలు పట్టినా కానీ వారికి ఏమీయూ. ఒక మాట అండి, చాలాసార్లు మనం చాలా పునరుత్థాన దినాలు మానేసాం, చాలా ఆదివారాలు మానేసాం. ఆదివారపు ఆరాధన మానేస్తే ఎన్నో నష్టాలు అనుభవిస్తాం. ఇది పేతురు చరిత్ర అండి. ఇలాంటి వ్యక్తి అయిన పేతురును ప్రభు అద్భుతంగా మార్చాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. అసలు పేతురు గురించి చాలా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి బైబిల్లో. ఇంకా పేతురు సంఘటనలు చూస్తే ఆయన సైకాలజీ అర్థమవుతుంది, ఆయన మైండ్ సెట్ అర్థమవుతుంది. దేవుడు ఆయనను తర్వాత మార్చిన విధానం చూస్తే, అవును నేను అలాగే కదా, పేతురును మార్చిన దేవుడు నన్ను మార్చు ప్రభువా అని ఈ రాత్రి మనం ప్రయత్నం చేసుకోవాలి. పేతురు గురించి చాలా కథలు ఉన్నాయి, మీరు వినే ఉంటారు. కొంచెం మీ అటెన్షన్ కొరకు ఆ కథ మీకు చెప్తాను. ఒక పర్యాయం యేసు ప్రభువారు తన శిష్యులతో ప్రయాణం చేసి వెళుతుంటే, ఇది బైబిల్కి వెలుపల కథ. ప్రయాణం చేసి వెళుతుంటే వాళ్ళకి ఉదయం నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ లేదంటే, టీ లేదంటే, ఏమీ లేదు. ఆకలేసేస్తోంది. 12:30 1 గంట అయిపోయింది, భోజనాలు దొరికే అవకాశాలు కనబట్టలేదు. అప్పుడు శిష్యులకు చాలా ఆకలేస్తుంటే ప్రభు అది గమనించి అన్నాడంట శిష్యులతో, శిష్యులారా అక్కడ రాళ్ళు ఉన్నాయి తీసుకురండి అన్నాడట. ఓకే ప్రభువా అని వెళ్ళి వాళ్ళు యేసయ్య చెప్పారు కాబట్టి ఒక్కొక్కరు పెద్ద పెద్ద రాళ్ళు తెస్తున్నారు. రాళ్ళు తెస్తుంటే పేతురు మాత్రం ఒక్క రాయి ముట్టుకోలేదు. అన్నా రాయి తీవా అన్నారు. పేతురు అన్నాడు, ఆయన చెప్పడాకే మీరు చేయటానికి సరిపోయింది, ఆకలితో చచ్చిపోతే మరి రాళ్ళు మోయమంటాడా, మీరేం మోసేస్తారా అని కొంచెం కోపంగానే ఉన్నాడు పేతురు. ఇంకా అందరూ రాళ్ళు పట్టుకెళ్తారు కాబట్టి మరీ బాగోదేమనుకుని అందరూ పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకెళ్తే పేతురు మాత్రం చిన్న రాయి మొక్క తీసుకున్నాడట. వాళ్ళందరూ వచ్చారు. ప్రభు అన్నాడట, శిష్యులారా మీ చేతిలో ఉన్న రాళ్ళను అలాగే ఎత్తి పట్టుకోనండి అన్నాడు. తండ్రి నా బిడ్డలు ఆకలితో ఉన్నారు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేయి ప్రభువా అని తండ్రికి ప్రార్థన చేశాడు యేసయ్య. ఎవరి చేతిలో ఎంత రాయి ఉందో అంత రొట్టె అయిందటండి. పేతురు చేతిలో ఎంతే రాయి ఉంది. పేతురు మాత్రం చాలా షేమ్ ఫీల్ అయిపోయాడు, రే ఓడిపోయానని. మళ్ళీ ఇలాంటి సంఘటన ఒకసారి జరిగింది. అంత ఆకలి లేదు, పొద్దున ఏదో తిన్నారు వాళ్ళు. కానీ మరొకసారి యేసయ్య అన్నాడట, పేతురు కూడా వెయిట్ చేస్తున్నాడు అటువంటి ఛాన్స్ కోసం. శిష్యులతో, శిష్యులారా అక్కడ రాళ్ళు ఉన్నాయి తీసుకురండి అని అన్నారు. అప్పుడు వెళ్ళారు. ఇప్పుడు కూడా పేతురు ముట్టుకోలేదు రాయిని. అన్నా రాయి తీయవా అంటే, మీరు తీయండి ఫస్ట్ అన్నాడు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి తెలుసండి, వీళ్ళందరూ తీసిన రాయి కంటే పెద్ద రాయి తీద్దామని. సో అలాగే అందరు రాళ్ళు తీశారు. ఈయన మాత్రం లాస్ట్ని చాలా అతి పెద్దదైన బరువైన రాయి తీశాడు. ఇక వెళ్ళారు ప్రభు దగ్గరికి. పేతురు నెక్స్ట్, ప్రభా చెప్పిన ఆయన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఈ రాళ్ళను రొట్టుగా చేయనని అన్నట్టుగా అంటున్నాడు. ప్రభు అన్నాడు, ఏం మాట్లాడకుండా రండి శిష్యులారా అన్నాడు. వాళ్ళు రాళ్ళు మోసుకొస్తున్నారు. రాళ్ళు మోసుకొని చిన్న బోధి ఉందటండి, చిన్న కెనాల్. ప్రభు అన్నాడటండి, శిష్యులారా ఆ రాళ్ళు ఎక్కడ వేయండి, రాళ్ళు దాటుకుంటూ అవతలకి వెళ్ళిపోదాం అన్నాడంట యేసయ్య. అక్కడ కూడా పేతురు షేమ్ అయ్యాడు. ఇదన్నీ జస్ట్ బైబిల్ కాలేజెస్లో అక్కడక్కడ ఇది క్రియేటెడ్ స్టోరీసే తప్ప ఇవేవి కూడా వాస్తవం కాకపోవచ్చు. ఓకేనండి. సరే, అలాంటి ఇంతగా వ్యంగ్యముగా ఎగతాళి చేయబడుతున్న పేతురు పెంతెకోస్తు పండుగ దినమందు 10 రోజులు వారు వెయిటింగ్ చేసిన తర్వాత, మేడగదిలో పరిశుద్ధాత్మను పొందిన తర్వాత కొన్ని వేల మంది నిలబడితే ధైర్యంగా నిలబడి మొట్టమొదటి క్రిస్టియన్ చర్చ్లో ప్రసంగము చేసిన మొదటి ప్రసంగికుడు పేతురు. ఆయన ప్రసంగానికి, ఒక్క ప్రసంగానికి 3000 మంది బాప్తిసం పొందారు. ఇంకా గట్టిగా చెప్పలు కూడా వచ్చిందండి. అంటే మనం ముగించేసుకుంటున్నాము. నా యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని యేసయ్య మార్చాడు కదండి. ఆయన ద్వారా 3000 మంది మారేలాగా ప్రభు చేశాడు కదండి. 3000 మంది అండి. ఒక కుంటోడిని నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అంటే అసలు వెంటనే లేచి నడిచిపోయేటండి.
బైబిల్ చెప్తుంది ఆయన నీడ పడితే రోగులు బాగుపడేవారట. అందుకనే ఆయన ప్రయాణం చేసే రూట్లో రోగులు తెచ్చి పడుకోబెట్టేవారటండి. పేతురును దేవుడు 3.5 సంవత్సరాల ఆయన యొక్క కడుతూ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన తర్వాత ప్రభువుకు ఒకరోజు అంటాడు, చిన్న బిడ్డ ముందు నాకు ప్రభు ఎవరో తెలియదన్న పేతురు కొన్ని వేల మంది మధ్య అంటాడు, నాకు ఆయన తప్ప ఇంకెవరో తెలియదు, ఆయనకు మేము సాక్షులము అంటాడు. గెత్సెమనే తోటలో 1 గంట ప్రార్థన చేయలేని పేతురు పగలు 3 అయితే చాలు ప్రార్థనకి వెళ్ళిపోయేవాడు శృంగార దేవాలయానికి. ఆకలేసినప్పుడు మధ్యాహ్నం 12 అయితే చాలు యొప్పేలో సీమోను ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఏం చేశాడో తెలుసండి, మధ్యాహ్నం 12 గంటలకు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. సిస్టర్ గారు, నువ్వు ప్రార్థన చేయలేని వ్యక్తివే. బ్రదర్, ఏదో బలహీనతలు ఉన్నాయి, కానీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. బలహీనతలు నిన్ను పరిశుద్ధునిగా దేవుడు మార్చగలడు, శక్తివంతునిగా దేవుడు మార్చగలడు. పేతురునే మారిస్తే నిన్నెందుకు మార్చలేడు? అలాంటి మారిన పేతురులు కావాలి. ఎంతమంది ఆశపడతాడు మారిన పేతులు మనకు కనబడాలని కదా? అటువంటి పేతురు గారు కానీ మనకు పాస్టర్ గారు ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఒక ప్రసంగానికి 3,000 మంది మారిపోతారు. కుంటోడు కనబడితే బాగు చేసేస్తారు, ఆయన నీడపడితే స్వస్థ కలుగుతుంది. కానీ ఆయన పాస్టర్గా ఉంటే ఒక చిన్న విషయం జరుగుతుంది. ఒక రోజు వాళ్ళ చర్చిలో ఒకరు సాక్ష్యం చెప్పారు, సార్ మేము 2 ఎకరాల పొలం అమ్మేసామని బర్నబా సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యానికి ఇంకో కుటుంబం ప్రేరేపించబడి వాళ్ళు పొలం అమ్మేశారు. అననీయ సప్పీరా పొలం అమ్మిన తర్వాత అమ్మడం ఓకే, దాచుకోవడం కూడా పొరపాటు కాదు, దాచుకున్నారు. కానీ అననీయ వచ్చి పాస్టర్ గారితో ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. అంతేనండి, పేతురుతో అబద్ధం చెప్తేనట అననీయ అక్కడెక్కడ చచ్చిపోయాడు. పేతురు ఎంత స్ట్రిక్ట్ పాస్టర్ తెలుసండి, భార్యకు కూడా చెప్పకుండా సమాధి చేసేసాడు అంటాడు భర్తని. అననీయ భార్యకు తెలియదటండి. ఈ కాలంలో అలా జరుగుతుందంటారా? అది పాసిబుల్ అవుతుందంటారండి? అది తెలియకుండా ఆమె వచ్చింది సప్పీరా. ఏమ్మా మీరు మీ పొలం ఎంతకు అమ్మారా అంటే అంతకే అమ్మానన్నా అంటుంది. ఆయన అంటాడు, నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు ఇక్కడే ఉన్నాయి. ఆ చర్చిలో భలే ఉన్నారండి యూత్. ఎవరు చచ్చిపోతే వాళ్ళని త్వరగా తీసుకెళ్ళి కప్పెట్టేసే యూత్ ఉన్నారు. ఇది పేతురు గారి చర్చిలో. అంటే పేతురు గారి చర్చిలో ఉన్న యూత్ బర్త్డే మీటింగుల కంటే చర్చిలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం దగ్గర ఎక్కువ ఉంటారు. ఇది కావాలి. ఈ దినాల్లో ఎవరైనా చనిపోతుంటే ఆ ఇంటి వారు, ఆ కుటుంబాల వారు, ఆ ఫ్యామిలీసే తప్ప ఎందుకో డెత్ మీటింగ్స్కి చాలామంది రారు. కానీ పేతురు చర్చిలో ఎలా ఉందో తెలుసండి, ఎవరు చనిపోయినా కానీ సమాధి చేసే వరకు యూత్ రెడీగా ఉంటారు. పరిచర్య చేసే యూత్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పేతురు ద్వారా దేవుడు 2 పుస్తకాలు రాయించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ముగిస్తాను. అలాంటి పేతురులాగా నేను మార్చాలని ప్రభు కోరుతున్నాడు. మనలను ఆయన మందిరముగా కట్టుచున్నాడు. ఆమేన్. పేతురుని అరెస్ట్ చేస్తే ఎవరు బెయిల్ ఇచ్చేవారు తెలుసండి? పరలోకం దేవదూత వచ్చి బెయిల్ ఇచ్చేదటండి. ఎంత అద్భుతం. కథ మనకు బాగా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఎంతసేపు చెప్పిన ప్రసంగంలో ఆ రాయి కథే బాగా గుర్తుంటుందని నాకు తెలుసు. ఎందుకంటే కథ మనకు బాగా గుర్తుంటుంది. అందుకనే ఇంకో కథ చెప్తాను. చెప్పమంటారా? ఇంకో కథ. ఓకే. ఈ కథ చెప్పి ప్రార్థన చేసుకుంటాం. పేతురును అరెస్ట్ చేశారు. రేపు మరణశిక్ష వేశారు. మరణశిక్ష వేసినప్పుడు ఆ రాత్రి పేతురు నిద్ర పట్టలేదు. ప్రభువా, నాకు నువ్వు దేవదూతను పంపిస్తావు అని వెయిట్ చేస్తున్నాడు. 2 అయిపోయింది, 3 అయిపోయింది, దేవదూత రావట్లేదు. తెల్లవారు 7 గంటలకేమో ఆయనకి సిలువేస్తారు. అప్పుడట పేతురు అటండి జైల్ని నెమ్మదిగా తప్పించుకుని గోడ దూకి పారిపోతున్నాడంట రాత్రి తెల్లవారుజాము. అంటే దేవుడు పంపిస్తాడు అనుకున్నాడు, దేవుడు పంపట్లేదు, పారిపోతుంటే చాలా వేగంగా జైలు నుంచి పారిపోతున్నాడు పేతురు. అలా పారిపోతుండగా ఒక తెల్లని వస్త్రములు ధరించిన ఒక ఉన్నతమైన వ్యక్తి పేతురు ఇలా స్పీడ్గా పరిగెడుతుంటే ఆయన అలా పరిగెత్తుకొస్తున్నాడు.
పరిగెత్తుకొస్తుంటే జస్ట్ ఇలా క్రాస్ అయ్యాడు. పేతురు వెళ్ళిపోయాడు, ఆ వైట్ డ్రెస్ ఆయన ఇలా వచ్చారు. ఒక్కసారిగా చూడగానే ఆయనకు అర్థమైపోయింది ఆయన ప్రభు అని. వెంటనే, ప్రభువా ఐఎమ్ పీటర్, నేను పేతురుని ప్రభు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ప్రభా? నేను ప్రభు, నన్ను జైల్లో పెట్టిన ప్రభు అంటే, ప్రభు అంటే ఆగాగు పేతురు, నేను వెళ్ళాలి త్వరగా. ప్రభు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ప్రభా, ఎక్కడికి వెళ్తున్నారు ప్రభా అంటే ప్రభు అన్నాడట పేతురుతో, నీవు వచ్చేసావు కదా సెల్లో, ఆ జైలు గదిలోకి వెళుతున్నాను అన్నాడంట ప్రభు. ఏ ప్రభువా? నీ స్థానములో చనిపోటానికి వెళుతున్నాను అన్నాడంట ప్రభు. అప్పుడు వెంటనే మరలా వెనక్కి వచ్చి యేసయ్య పాదాల మీద పడి, ప్రభువా నన్ను క్షమించు, నా కొరకు ఇప్పటికే నీ సిలువ వేయబడ్డావు, మరొకసారి నన్ను బట్టి నీవు శిక్షించబడకూడదని వెళ్ళి ఆ గదిలోనికి మరలా తిరిగి వెళ్ళి నెక్స్ట్ డే ఆయన తలక్రిందులుగా సిలువ వేయబడి యేసయ్యకు హతసాక్షిగా ఆయన మారాడు. నేను చేతిలో చోటు అడుగుతున్నాను, యేసయ్యకు సిలువ వేశాం, మరలా సిలువ వేద్దామా? మరలా సిలువ వేద్దామా? నేను పాపము చేసిన ప్రతిసారి సిలువ వేసినట్టే, నేను తప్పు చేసిన ప్రతిసారి సిలువ వేసినట్టే. పేతురు ప్రభా అసలు సిలువ నీలాగా కూడా వేయబడ్డాను, అర్హుడును కాదని తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. చరిత్రలో ఒక గొప్ప అపోస్తలుడిగా ఆయన మార్చబడ్డాడు. సంఘములో మొదటి నాయకునిగా ఆయన మార్చబడ్డాడు. అందరూ మోకరిద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ఒక్క 2 నిమిషాలండి, ఎవ్వరూ మరొక వైపు చూడకుండా యేసయ్యతో ఒక ప్రార్థన. నీవు సిలువ వేస్తున్నావు, నీవు సిలువ వేస్తున్నావు. మోకరించండి. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను మార్చు నాయన, నా అపరాధాలు, నా అవలక్షణాలు. అమ్మ మీకు ఈ గంటన్నరలో మీకు అర్థమైన ఒక్క పాయింట్ అయినా ఉంటుంది కదా, ఆ పాయింటే పట్టుకుని ప్రార్థన చేయండి. మొత్తం ప్రసంగం అంతా మీకు అర్థమవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ 1 పాయింట్ మీకు అర్థమవుతుంది కదా. ఆ ఒక్క పాయింట్ కొరకైనా సిస్టర్ గారు ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. ప్రభు మీకు గొప్ప మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు, గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతుంది. దయచేసి స్వరమెత్తి అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నా జీవితంలో ఒక గొప్ప మార్పు నాకు దయచేయండి. ఇది ప్రార్థించే సమయం. బ్రదర్ దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు మారుస్తాడండి. ఆయన మనల్ని విమర్శించేవాడు కాదు, త్రోసిపుచ్చేవాడు కాదు. నన్ను మార్చి ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మారుస్తాడు, సజీవమైన రాయిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరణపు టూరులలో మరువక మొరలిడి ఉన్నత దుర్గమ రక్షణ శృంగమై మరణపు టూరులలో ఉన్నత దుర్గమై రక్షణ తన ఆలయములో ఆలయములో ఆధారేను ధరణి భయకంపముచే ఆధారేను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం
వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. దోసుల నుండి బలమైన చేతితో, చలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడా నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా, హల్లెలూయా స్తుతి గానము చేసే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా ఈ రాత్రి. అయ్యా, పేతురును మార్చిన దేవుడు నన్ను మార్చాలని ఆశపడుతున్నాను, నా వ్యక్తిత్వాన్ని ఆయన మార్చాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థించండి అన్న వారు ఎవరైనా ఉంటే, ఎవరు కళ్ళు తెరవద్దండి, క్లోజ్ యువర్ ఐస్. సహాయం చేసే యేసయ్య ఇదిగో నీ ప్రక్కనే ఉన్నాడు. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించిన దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఒక్కసారి యేసయ్యా నాకు సహాయం చేయి, పేతురును మార్చినట్టే నన్ను మార్చండి ప్రభువా. అల్ప విశ్వాసిని, ముడుదుడుకు మనిషిని మార్చావు కదా, స్థిరునిగా చేసావు కదా. చేంజ్ మీ ఓ లార్డ్, మేక్ మీ యాజ్ యువర్ టెంపుల్. నన్ను నీ మందిరముగా కట్టండి ప్రభువా. నాకు సహాయం చిన్న వారు ఎవరైనా ఉంటే మీ చేతులు పైకెత్తగలరా? నేను మీ కొరకే ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. బ్రదర్, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తారండి. సిస్టర్, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తారండి. ఆయన మీ ప్రక్కన ఉన్నారు, మీ కొరకు క్షేమాన్ని ఆలోచిస్తున్న దేవుడు ఆయన. తండ్రి, మరొకసారి ఈ సాయంకాల వేళ నీ వైపు చేతులెత్తిన ఈ సిస్టర్ కొరకు, బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. హ్యావ్ మెర్సీ అపాన్ దెమ్ లార్డ్. కనికరించుము తండ్రి, కనికరించుము ప్రభువా. నీ రూపంలోనికి మార్చుకోండి, నీ సారూప్యతలోనికి మార్చుకోండి తండ్రి. నీ మందిరముగా మలచండి ప్రభువా. ఈరోజు వారి యొక్క ఆత్మీయ జీవితానికి ఒక బ్రేక్ త్రూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మేమందరము నీ మందిరాలుగా కట్టబడే కృప దయచేయము. వాక్యమున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో యేసు నామములో, యేసు నామములో ఒక ఆత్మీయమైన మార్పు కలుగునుగాక. ప్రభువా, ఈ చర్చ్ కొరకు స్తోత్రం నాయన. సిఆర్ గారి కొరకు స్తోత్రం, పాస్టర్ గారి కొరకు స్తోత్రం ప్రభువా. దైవజనుల కొరకు స్తోత్రం, చర్చ్ ఎల్డర్స్ కొరకు స్తోత్రం. అందరిపై నీ కృప చూపండి నాయన. ముఖ్యంగా ప్రియులు తండ్రి నాయన సోమదాస్ గారు, రాజ్ కుమార్ గారు, మహేష్ గారు, ఆ కుటుంబంపై నీ కృప చూపము. రేపు దైవజనులు వస్తున్నారు ప్రభా. నీ దాస్తుని మా మధ్య ఈ చర్చి కొరకు కావలసిన శ్రేష్టమైన సందేశంతో నింపండి ప్రభా. నిశ్చయంగా ప్రభా, ఈ మందిర ప్రతిష్ఠిత పండుగలు ఒక్కొక్కరు నీ కొరకు ప్రతిష్ఠించబడాలి. క్వైర్ కొరకు స్తోత్రం ప్రభా, వారి కుటుంబాల కొరకు స్తోత్రం, సంగీతం చేసే దైవజనుల కొరకు స్తోత్రాలు ప్రభా. వారి కుటుంబాలపై కృప చూపు. మరొకసారి
మేమందరము పేతురు మార్చబడినట్లుగా మారి నీ రాకడ కొరకు కనిపెట్టే కృప దయచేయము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనందరినీ కూడా జ్ఞాపం చేసుకుని చక్కటి 24వ వార్షిక మధ్య ప్రదేశ్ ఆరాధన పండుగలో సమయంలో 2వ కూడికలో